శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. నిన్ననే ఒక పల్సేటింగ్ క్రికెట్ మ్యాచ్ చూసాం అసలు. సో, ఇదివరకు మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ వీళ్ళందరూ టాప్ ఆర్డర్‌తోనే మ్యాచ్ ఫినిష్ చేసేవాళ్ళు. సో, చాలా రోజుల తర్వాత ఇట్లా లోవర్ మిడిల్ ఆర్డర్‌లకి పని పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్క్వాడ్‌లో లేరు కాబట్టి వన్ డే స్క్వాడ్‌లో. సో, రాజు నీకేమనిపిస్తుంది నిన్న మ్యాచ్ చూసి? చాలా ప అద్భుతమైన మ్యాచ్ రాహుల్. ఆహ్, సో, ఇప్పుడు మన ఇండియా టీమ్ ఆల్మోస్ట్ సెకండ్ స్ట్రింగ్ టీమ్ అని, లేదు ఇండియా బి టీమ్ అని రకరకాల పేర్లుగా చెప్పారు. ఇంకా అలాగే అర్జున్ రణతుంగ అయితే సిరీస్ స్టార్ట్ అయ్యే ముందే చాలా రకమైనటువంటి విమర్శలు చేశాడు. కానీ అసలు ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్, మనం హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే శ్రీలంక పండులా గెలవాల్సిన మ్యాచు. అట్లాంటిది దీపక్ చహర్ రూపంలో మనకి ఒక బాహుబలి దొరికాడు. అండ్ మన భువనేశ్వర్ కుమార్ అన్నతోటి మంచి పార్ట్నర్‌షిప్ అందించి అసలు ఇప్పుడు గాబ్బా టెస్ట్ మ్యాచ్ అయినా ఏదైనా సరే రిషబ్ పంత్ స్పెషల్ గాని, ఎవరో ఒక బ్యాట్స్‌మెన్ స్పెషల్ తోటి గెలవడం వేరు. అలాగే ఏ విధమైనటువంటి బ్యాట్స్‌మెన్ కూడా లేకుండా కేవలం ఒక అంటే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అది కూడా త త చాలా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాడు దీపక్ చహర్. సో, ఓవరాల్‌గా ఈ మ్యాచ్ నిన్న ఈ చేజింగ్‌లో మలుపులు ఇయన్నీ ఇన్ని మలుపులు తిరుగుతున్నప్పుడు అసలు ఏ సిట్యుయేషన్‌లో కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు ఇండియా మ్యాచ్ గెలుస్తదని? నేనైతే అందుకో దీపక్ చాహర్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతుండే. సో, నేనింకా మ్యాచ్ అయిపోయిందని మాత్రం అనుకోలేదు. నేను చాహర్ బాగా ఆడుతున్నాడన్న విషయం నేను గమనించి ఓకే. భువీ వికెట్ పడకపోతే మ్యాచ్ 80% మనం గెలుస్తాం అన్నట్టే ఉండే. ఒక్కటి ఏంటంటే చాహర్‌కి ఇదేం కొత్తేం కాదు. యాక్చువల్‌గా తను బ్యాటింగ్ మీద చాలా వర్క్ హార్డ్ చేస్తాడంట అసలు చెప్తుండే. ఆకాష్ చోప్రా కూడా చెప్తుండే. తను రాజస్థాన్‌లో ఆడుతున్నప్పుడు ఆకాష్ చోప్రా చూసేవాడట. ఇట్లా దీపక్ చాహర్ వచ్చేసి ఏదో ఊరికే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడట. ఏందిరా వీడు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఊరికే చేస్తాడు వీడు. అప్పటికి చిన్న పిల్లోడు అనుకుంటా వీడు దీపక్ చాహర్. 20 ఇయర్స్ కూడా ఉండుండవు. సో, వీడేంది అసలు బౌలర్ వీడొచ్చేసి బ్యాటింగ్ ప్రాక్టీస్ అంటుంటాడు అని అన్నాడు ఆకాష్ చోప్రా. సో, కానీ ఇంకో మనం ఐపీఎల్‌లో కూడా చూసాం. ఒక మ్యాచ్‌లో సీఎస్‌కే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. నీకు కింగ్స్ 11 మ్యాచ్‌లో అక్కడ కూడా బాగా ఆడతాడు. అప్పుడు కూడా అందరూ షాక్ అయ్యారు. ఏం దీపక్ చాహర్ ఏంటి సడెన్‌గా ప్రమోట్ ఎందుకు చేసాడు? ఇంత బాగా ఎందుకు కొట్టేస్తున్నాడు అని అనుకున్నారు. సో, తనకి బ్యాటింగ్ టాలెంట్ లేదనైతే కాదు. ఎట్లయితే అశ్విన్ వీళ్ళందరికీ ఎట్లయితే బ్యాటింగ్ వచ్చో ఆ లెవెల్‌లోనే దీపక్ చాహర్‌కి కూడా వచ్చనమాట. అండ్ ఒకటి స్టాండ్ ఔట్ ఫీచర్ నువ్వు చెప్పినట్టు ఒక బ్యాట్స్‌మన్ ఉండంగా నువ్వు అవతల సైడ్ ఆడడం. ఎట్లయితే భువీ ఇప్పుడు 2017లో ధోని అటువైపు ఒక ఎండ్ పట్టుకొనుంటే భువీ ఎట్లయితే హాఫ్ సెంచరీ కొడతాడప్పుడు. అఖిలాజిత్ ధనంజయ మ్యాచ్‌లో. అలా ఆడడం ఒక తీరైతే ఇక్కడ మాత్రం తనే ఇన్నింగ్స్‌ని యాంకర్ చేసాడు నీకు. 70 ఆల్‌మోస్ట్ 70 కొట్టాడు. 69 నాట్ ఔట్. టీమ్ ఇన్నింగ్స్‌లో మోస్ట్ నంబర్ ఆఫ్ బాల్స్ తనే ఆడాడు. హైయెస్ట్ స్కోర్ తనే కొట్టాడు. మోస్ట్ నంబర్ ఆఫ్ బాల్స్ తనే ఆడాడు. సో, కంప్లీట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి రాజు. ఏమాత్రం డౌట్ లేదు రాహుల్ దాంట్లో మాత్రం. దీపక్ చహర్ ఆల్రెడీ సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తను రాజస్థాన్‌కి ఆహ్, కొన్ని అటాకింగ్ నాక్స్ ఆడినప్పుడు నేనైతే చూసాను. సో, అతని బ్యాటింగ్ ఎబిలిటీస్ పైన ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ఇది ఇంటర్నేషనల్ గేమ్, ప్రెషర్ డిఫరెంట్ ఉంటది. అండ్ అలాగే వానిందు హసరంగా కొంచెం నిన్న మనోడికి బౌలింగ్ మంచిగా వస్తుంది. అంటే బేసిక్‌గా లెగ్ స్పిన్నర్స్ కూడా ఒక మంచి రిథమ్ ఉంటది. అంటే ద వే దే రిలీజ్ ద బాల్‌లోనే మనకి రిథమ్ తెలిసిపోద్దనమాట. సో, వానిందు హసరంగా, శిఖర్ ధవన్, పృథ్వీ షా, కృణాల్ పాండ్యా 3 కీలకమైన స్టేజెస్‌లో తీసిన వికెట్స్. అండ్ మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అండ్ అలాగే దుష్మంత్ చమీరా గురించి తెలుసు. ఔట్ అండ్ ఔట్ పేస్ బౌలరు. అండ్ అలాగే చమిక కరుణ్ రత్నే అండ్ అలాగే దసున్ షానగా వీళ్ళందరూ కూడా స్లోవర్ బాల్స్ ఏసి, లెగ్ కట్టర్స్, ఆఫ్ కట్టర్స్ అని రకరకాల వేరియేషన్స్ తోటి చాలా స్కిల్ లెవెల్ డిఫరెంట్ ఉంటది కదా! ఇప్పుడు నేనిందాక దీపక్ చహర్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు తను రాజస్థాన్‌లో సయీద్ ముస్తక్ అలీ ఆడేటప్పుడు టాప్ 4లో కూడా బ్యాటింగ్ చేసిన సందర్భాలు నేనైతే చూసాను ఒక 2, 3 సార్లు. సో, రాజస్థాన్‌లో అయితే తను కంప్లీట్ ప్యూర్ ఆల్ రౌండర్ లాగా ఆడతాడు. జస్ట్ నాట్ ఏ బౌలర్ హూ బ్యాట్స్‌లా కాదు. కానీ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం అటో పక్క ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ బా ప్లేయర్ ఉన్నాడు 'భువనేశ్వర్ కుమార్' రూపంలో. తను 'భువనేశ్వర్ కుమార్‌కి' ఆల్రెడీ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో 4 హాఫ్ సెంచరీలున్నాయి. అండ్ అలాగే అట్లాంటి సిట్యుయేషన్‌లో శ్రీలంకలోనే ఇందాక నువ్వు చెప్పినట్టు పల్లకెలెలో ధోనితో ఆహ్, గెలుపులో తన భాగస్వామ్యం చాలా ఉంది. సో, ఆల్రెడీ తనకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అయినా సరే దీపక్ చహర్ ఈ చేజ్‌ని ఎంత తెలివిగా ప్లాన్ చేశాడో తను ప్రెజెంటేషన్ టైమ్‌లో చెప్పాడనమాట. అంటే మీరు మ్యాచ్ చూసిన వాళ్ళెవరైనా మధ్యలో టీవీలో ఒక సీన్ చూపిస్తారు. ఏంటంటే
రాహుల్ ద్రావిడ్ హడావిడిగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకొచ్చి దీపక్ చహర్ కజిన్ బ్రదర్ అయిన రాహుల్ చహర్ తోటి ఏదో చెప్తా ఉంటారనమాట. అప్పుడు మేము మ్యాచ్ కవర్ చేస్తున్నప్పుడు మేము ఊరికే లిప్ రీడింగ్ చేసామనమాట. జస్ట్ అరే! ఏం చెప్తున్నాడు మనోడని చెప్పి. అల్టిమేట్‌గా మ్యాచ్ అయిన తర్వాత ఏం తెలిసిందంటే ద్రవిడ్ చెప్పాడంట, "అరే! ఆడిని టెన్షన్ పడొద్దని చెప్పు. లాస్ట్ వరకు ఉండమను. మ్యాచ్‌ని లాస్ట్ వరకు తీసుకెళ్ళమను చాలు. జస్ట్ బాల్ బై బాల్ ఆడుకోమను. ఫ్రీగా రిలాక్స్డ్‌గా ఉండమను" అనేటువంటి మెసేజ్ రాహుల్ చహర్ ద్వారా పంపించాడంట. ఆ మెసేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే కరెక్ట్‌గా ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకొచ్చే 1, 2 అవర్స్ ముందు నుంచి దీపక్ చహర్ కొంచెం రెస్ట్‌లెస్‌గా కనపడ్డాడనమాట. అంటే బాల్ కొంచెం స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే కొంచెం కాన్ఫిడెంట్ అవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రెజెంటేషన్ టైమ్‌లో ఏం చెప్పాడంటే తను ఆ 43ర్డ్ ఓవర్‌లో లక్షాంత్ సందకన్ బౌలింగ్‌లో ఒక 6 కొడతాడనమాట స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్. సో, 6 కొట్టినప్పుడు తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిసిందంట. ఇంకా నాకు తెలుసు నాకు మొమెంటం ఉంది. నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను ఆడగలను షాట్స్. ఈ చేజ్ మన వల్ల అవుతదనే బిలీఫ్ అక్కడ స్టార్ట్ అయిందని చెప్పాడనమాట. సో, అందుకని ఎక్కడైనా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి వికెట్ విసిరేస్తాడేమో, మనకింక కింద పెద్ద రికగ్నైజ్డ్ బ్యాటర్స్ ఎవ్వరు లేరు. కుల్దీప్, చహల్ ఇద్దరే ఉన్నారని చెప్పి ద్రవిడ్ కొంచెం మనోడిని కామ్ చేయడానికి ఒక మెసేజ్ పంపించాడంట. సో, అది మంచి అస్త్రంలా ఉపయోగపడింది. ఇంకా మనోళ్ళు లాస్ట్ వరకు ఆఖరికి లాస్ట్ ఓవర్‌లో ఎంత ఒక రన్నో, 2 రన్‌లో కొట్టాల్సిన స్టేజ్‌లో కూడా అప్పుడు కూడా భువీ, దీపక్ చహర్ ఒకే మాట "అరే! అసలేం తొందర పడొద్దు. జస్ట్ బాల్ చూడు. కొట్టే బాల్ అయితే కొట్టు. లేదంటే లైట్ తీసుకో" అనేటువంటి ఒక చాలా రిలాక్స్డ్ మైండ్‌సెట్‌తో గెలిచారు. అండ్ అలాగే మనోళ్ళు ఇంగ్లాండ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మన విహారీ, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ మ్యాచ్‌ని ఫాలో అవుతా ఉన్నారనమాట. సో, అది కూడా ఒక అద్భుతమైన పిక్చర్ అనమాట. నిజంగా నిన్న మన ఇండియన్ బీసీసీఐ వాళ్ళు ఒకటి పిక్చర్ పోస్ట్ చేశారు. సో, రియల్లీ ఎ మెమరబుల్ డే ఫర్ ఇండియా. యాహ్! రాజు అసలు అది టీమిండియా వాచింగ్ టీమిండియా అది బావుండే. ఒకటి మనం గమనించుకోవాలేంటంటే నిన్న ఇన్నింగ్స్‌లో దీపక్ చహర్‌కైనా, భువీకైనా గానీ కొంచెం లక్ గూడా కలిసొచ్చింది. చానా ఎడ్జ్‌లొచ్చాయి మనం గమనిస్తే అసలు. నన్నడిగితే చమీరా బౌలింగ్ ఫిగర్ చూసుకుంటే నిన్న 10 ఓవర్ 65 అసలు వికెట్ ఒక్కటి గూడా దొరకలే. కానీ తను ఎక్సలెంట్ బౌలింగ్ ఏసాడు. చమీరా, హసరంగా బెస్ట్ బౌలర్స్ నిన్నసలు. నిన్న శ్రీలంకన్ అటాక్‌లో. నిన్ననే గాదు అసలు ఈ పోయిన మ్యాచ్‌లో గూడా చూసుకుంటే నీకు హసరంగా చాలా బాగా బౌలింగ్ ఏసాడు. అసలు హసరంగా ఒక కృణాల్ పాండ్యా వికెట్ ఎక్స్‌ట్రార్డినరీ డెలివరీ రాజు అదైతే. అంటే కొంచెం నీకు ఆల్‌మోస్ట్ ఇక అది నీకు సూపర్ క్లాసికల్ లెగ్ స్పిన్నర్ డెలివరీ టైప్‌లో నీకు ఇట్లా లైక్ డ్రిఫ్ట్ అయితూ పడి మళ్ళీ నీకు బయటికెళ్ళింది. సో, అది నీకు టర్న్‌ని రీడ్ చేయలేకపోయాడు కృణాల్ పాండ్యా. అండ్ నీకు పృథ్వీ షాను గూడా అసలు ఒక అంటే కొంచెం వీక్‌నెస్ ఉన్నట్టు వాళ్ళు తనని పవర్ ప్లేలో హసరంగాని తీసుకొచ్చారసలు. తను ఈజీగా ఔట్ చేసి పడేసాడసలు హసరంగా. అండ్ ధవన్ నిజంగా యాక్చువల్లీ మంచి ప్లేయరు లెగ్ స్పిన్ మీద. మరి తనను గూడా ఔట్ చేయగలిగాడు. సో, హసరంగా నన్నడిగితే కొంచెం ఐపీఎల్‌లో ఎందుకు ఆడట్లే అనే లిస్ట్‌లో ఇప్పుడు నీకు షంషీ గురించి మాట్లాడుకుంటే హసరంగాని గూడా పెట్టాలి రాజు. ఆదిల్ రషీద్‌కే దిక్కులేదు రాహుల్. అక్కడ ఆదిల్ రషీద్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఆదిల్ రషీద్ కంటే వీళ్ళిద్దరు ఇంకా బెటర్ బౌలర్స్ రాజు. అస్ షంషీ ఇంకా నే నే హసరంగా ఆదిల్ బెటర్. రషీద్ కంటే అసరంగా బెటర్ అంటే నేనైతే ఒప్పుకోను ఆ విషయంలో. ఎందుకంటే నువ్వు ఆదిల్ రషీద్ స్టాట్స్ చూసుకో, అతని పెర్ఫార్మన్సెస్ చూసుకో. నువ్వు ప్యూర్ నంబర్స్ బేస్డ్ ఎళ్ళినా లేదు, మ్యాచ్ కాంటెక్స్ట్ బేస్ చూసి వెళ్ళినా సరే, ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్‌కి ఎన్ని మ్యాచ్‌లు గెలిపించాడో చూడు. దెన్ వి కెన్ టాక్ అబౌట్ రికార్డ్స్. అంటే హసరంగాకి, రికార్డ్స్ ఆదిల్ గాదు గానీ రషీద్. అంటే స్కిల్స్ పరంగా నాకెందుకో స్కిల్స్ పరంగా కూడా హసరంగాకి చాలా హసరంగాకెక్కువ. ఆదిల్ రషీద్ ఐ థింక్ ఈస్ ఎ వెరీ అండర్ రేటెడ్ బ్యాట్స్‌మన్. ఏదో అందరూ టెయిల్ ఎండర్‌లో చూస్తారు. ఎందుకంటే అతనికున్న బ్యాటింగ్ స్కిల్స్‌కి తనకింక నంబర్ 10, నంబర్ 11 తప్ప వేరే పొజిషన్ లేదింక. ఎందుకంటే పైనున్న వాళ్ళంతా ఇంకా ఓవర్ స్కిల్డ్ అనమాట. సో, ఆదిల్ రషీద్‌కే ఛాన్స్ లేదు. ఇంకా హసరంగాకి ఛాన్స్ లేదు. అంటే వాళ్ళిద్దరే బెటర్ అంటే నన్నడిగితే షంషీ, ఆదిల్ షంషీ, హసరంగా తర్వాతనే ఆదిల్ రషీద్. నా ఆర్డర్‌లో అయితే ఫస్ట్ ఆదిల్ రషీద్ వస్తాడు రాహుల్. అంటే ఇప్పుడు నీకు ఇంగ్లాండ్ టీమ్‌లో ఆదిల్ రషీద్ ఏస్తున్న బౌలింగ్ వేరు. ఇప్పుడు తన్నే ఇంకో టీమ్‌లో పెట్టామనుకో తను అంత మంచిగా బౌలింగ్ ఎయ్యడు అనిపిస్తది నాకు. ఇంగ్లాండ్ టీమ్‌లో, ఇంగ్లాండ్ కండిషన్స్‌లో ఎక్కువ హెల్ప్ దొరకని ప్లేస్‌లోనే తనంత ఏస్తున్నాడంటే, అసలు ఇండియన్ కండిషన్స్‌లో తనకి అవకాశం వస్తే కదా మనకు తెలిసేది. ఒక ఐపీఎల్ ఏదన్నా ఆడితే మనకు తెలుస్తది. షంసీ ఐపీఎల్ ఆడాడు ఆల్రెడీ. సో, ఆడిన తర్వాత మరలా ఛాన్స్ ఇవ్వలేదు. సో, షంసీకి ఒకసారి ఛాన్స్ అయితే వచ్చింది ఐపీఎల్ ఆడే ఛాన్స్. బట్ ప్యూర్‌లీ నా ఒపీనియన్‌లో ఐ రేట్ ఆదిల్ రషీద్ హైయర్ దాన్ బోత్ షంసీ అండ్ హసరంగా ఎట్ దిస్ స్టేజ్. మొన్నెవరో ఏదో ఆన్‌లైన్‌లో మొన్ననే కాదు ముందు గూడా చూసాం. ఎవరో అన్నారు. 'ఆదిల్ రషీద్‌ని ఐపీఎల్‌లో ఎందుకు ఆడించట్లేదంటే దానికి వేరే కారణాలున్నాయి. కావాలని ఆడించట్లేదు' అని ఏదో ఫాల్తు లాజిక్ పట్టుకొచ్చారు. అసలది అది స్టాండే కాదు. సో, ఐపీఎల్‌లో ఒక ఓవర్‌సీస్ స్పిన్నర్ ఆడాలంటే
ఐదర్ రషీద్ ఖాన్ అయినా అయ్యుండాలి. లేదంటే ఒక షకీబుల్ హసన్ లాంటి ఆల్ రౌండర్ అయినా అయ్యుండాలి. సో, అలాంటి ఇది లేకుండా అసలు నువ్వు ఒక ఓవర్సీస్ స్పిన్నర్‌ని ఐపీఎల్‌లో నువ్వు చూడాలంటే అది కష్టమైన విషయం అసలు. అదెందుకో కొంతమందికి అర్థం కాదు. సో, యాహ్! మనం చాలా డైగ్రెస్ అయ్యాము. కమింగ్ బ్యాక్ టు అసలు ఈ శ్రీలంక సీరీస్‌లో నిన్న మ్యాచ్‌లో చూసుకుంటే చమీరా బౌలింగ్ అసలు 145 బానే కన్సిస్టెంట్‌గా టచ్ చేస్తున్నాడు. 4 ఇయర్స్ బ్యాక్ చూసా తను ఫస్ట్ టైమ్ నేను చమీరాని. కొంచెం మంచి బౌలరు. బాగా షార్ట్ బాల్ బాగేస్తున్నాడు అనుకున్నాము. తర్వాత ఇంజ్యూరీస్ అవి ఇవి అయ్యి అసలు కన్సిస్టెంట్‌గా తను ఎప్పుడు ఆడలేదు. కానీ తను చాలా మంచి బౌలర్ రాజు అసలు. అంటే తను కూడా అంటే ఇప్పుడు లాకీ ఫర్గ్యూసన్ ఎంత పాపులరో ఇప్పుడు నీకు మళ్ళీ ఐపీఎల్ పరంగా చెప్పుకుంటే లాకీ ఫర్గ్యూసన్‌కి ఒక మనీ బాల్ పిక్ ఎవరైనా ఉంటారా అంటే నాకు తెలిసి దుష్మంత షమీరా అనుకుంటా. సో, తను నేను అన్‌లక్కీ ఉండే. బట్ ఈస్ ఎ డామ్ గుడ్ బౌలర్ అసలు. కేవలం అంటే శ్రీలంక అప్రోచ్ కూడా ఎప్పుడు కూడా ఒక సిట్యుయేషన్ ఓడిపోతాము లేదు ఓడిపోయే సిట్యుయేషన్ వచ్చింది అని అంటే ముందు ఫస్ట్ మెంటల్గా ఓడిపోయారు శ్రీలంక వాళ్ళు. ఎందుకంటే నేను ఇందాకే ఒక స్టోరీ చదివాను. ఆ చరిత అస్లంక ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు నిన్న. కానీ ఏం చెప్పాడు ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు, మేము ఎట్లైనా మ్యాచ్ లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. మ్యాచ్‌ని డీప్ వరకు తీసుకెళ్ళాలని అనుకున్నాము చేజింగ్‌లో అన్నాడు. నాకు తెలిసి ఆ మైండ్ సెట్టే రాంగ్. అక్కడే ఓడిపోయారు శ్రీలంక వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి చేజెస్‌లో అదేమి 350, 400 టైప్ ఆఫ్ చేజ్ ఏం కాదక్కడ. ఇంకా ఇండియాకి డబుల్ డిజిట్స్‌లోనే ఉంది. అండ్ దీపక్ చహర్ అండ్ భువి ఇద్దరు రీజనబుల్లీ ఓకే. నాట్ టూ బ్యాడ్. అంటే అసలు మరీ బాల్ పైన బ్యాట్ పెట్టలేనంత దారుణమైన బ్యాటర్స్ అయితే కాదు. సో, అలాంటి వాళ్ళున్నప్పుడు యువర్ అప్రోచ్ షుడ్ బి జస్ట్ గో అండ్ అటాక్ అండ్ ట్రై అండ్ టేక్ ద వికెట్స్. అట్లా ఉంటే మ్యాచెస్ గెలుస్తారు తప్ప మ్యాచ్ డీప్ వరకు తీసుకెళ్దాం అనే మైండ్‌సెట్ ఉంటే అక్కడే ఓడిపోయారు శ్రీలంక వాళ్ళు నాకు తెలిసి. సో, తర్వాత వాళ్ళు మ్యాచ్ చివరి వరకు నిజంగా చివరి వరకే తీసుకెళ్లారు. కానీ ఏమైంది లాస్ట్‌కొచ్చేసరికి ప్రెషర్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇట్లాంటి ఎస్పెషల్లీ బౌలింగ్ టీమ్ ఎప్పుడైనా సరే మ్యాచ్ ఎండ్ వరకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉందంటే చెప్పలేము. నీకు లాస్ట్ 2 ఓవర్స్‌లో 20, 25 రన్స్ ఉన్నా నిన్నటిలాగా ఏ దుష్మంత చమీరా అవ్వచ్చు, ఒక ప్యాట్ కమిన్స్ అవ్వచ్చు, ఒక జస్‌ప్రీత్ బుమ్రానే అవ్వచ్చు. ఒక అద్భుతమైన సూపర్ హైలీ స్కిల్డ్ బౌలర్ అవ్వచ్చు. కానీ ఇట్లాంటి ఎడ్జెస్, ఇట్లాంటి ఇన్‌సైడ్ ఎడ్జెస్, ఔట్‌సైడ్ ఎడ్జెస్ ఇట్లాంటివన్నీ ఏం చేయలేరు కదా! ఎందుకంటే కొన్ని విషయాలకైతే ప్లాన్ చేసుకుంటారు ఫీల్డింగ్ టీము. కానీ ఇన్‌సైడ్ ఎడ్జెస్‌కి, ఔట్‌సైడ్ ఎడ్జెస్‌కి, టాప్ ఎడ్జెస్‌కి ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ బ్యాట్స్‌మెన్ ఉంటే వాళ్ళు ప్లాన్ జేసుకోవచ్చు. అరే! వీడి స్ట్రెంత్ ఏంటి? వీడెక్కువ మిడ్ వికెట్ సైడ్ ఆడతాడా? వీడు స్కూప్ ఆడతాడా? లేదు వీడు కవర్ డ్రైవ్ ఆడతాడా? అని ప్లాన్ జేసుకుంటారు. బౌలర్స్ ఏంటంటే వాళ్ళు ర్యాండమ్‌గా అట్లాంటి ప్రెషర్ సిట్యుయేషన్‌లో నార్మల్‌గా బ్యాట్స్‌మెనే గట్టిగా ఊపేస్తారు. ఇంకా బౌలర్స్‌కేంటంటే వాళ్ళు ఇంకా జస్ట్ సీ బాల్, హిట్ బాల్ మైండ్ సెట్‌లో ఉంటారనమాట. నిన్న దీపక్ చహర్‌కి ఔట్ సైడ్ ఎడ్జ్ బౌండరీ అలాగే వచ్చింది. అండ్ భువనేశ్వర్ కుమార్‌కి కూడా అలాగే వచ్చింది. అండ్ అలాగే ఫీల్డింగ్ విషయంలో ప్రాపర్ బ్లండర్ అది. ఎందుకంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో ఎస్పెషల్లీ ఎవరైనా 145 ప్లస్ చేస్తునే వాళ్ళు మన టీమ్‌లో ఉన్నారంటే, యూ షుడ్ ఆల్వేస్ హావ్ ఎ థర్డ్ మ్యాన్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రీసెంట్‌గా జరిగిన వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా సీరీస్‌లో కర్ట్లీ అంబ్రూస్ కామెంటరీ చేస్తున్నాడనమాట. ఇప్పుడు వెస్ట్ ఇండీస్‌లో జరిగే ప్రతి హోమ్ మ్యాచ్‌కి అతను కామెంటరీ చేస్తున్నాడు. సో, కర్ట్లీ అంబ్రూస్ క్రెడెన్షియల్స్ గురించి, అతని గొప్పతనం గురించి చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు. కానీ అతనే చెప్పాడు. అంటే అంత అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ఏమన్నాడంటే, ఎప్పుడు కూడా ఎట్లాంటి సిట్యుయేషన్స్‌లో వెన్ యూ నో దట్ యూ హావ్ గాట్ పేస్, యూ షుడ్ ఆల్వేస్ హావ్ థర్డ్ మ్యాన్. ఎందుకంటే మ్యాచ్ సిట్యుయేషన్స్‌లో అప్పుడు ఆ వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా కొన్ని 1, 2 టైట్ మ్యాచెస్‌లో కూడా సేమ్ మిస్టేక్స్ చేస్తారనమాట వాళ్ళు. థర్డ్ మ్యాన్ పెట్టుకోకుండా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేం చేస్తారు మిడ్ ఆన్ ఏం చేస్తారంటే వెనక్కి పుష్ చేసి లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్‌లో ఉంచి థర్డ్ మ్యాన్ ఫైన్ లెగ్‌ని ముందుకు తీసుకొస్తారు. సో, ఇప్పుడు నీకు మిడ్ ఆఫ్ కంటే వాడు పైకి కొట్టగలే స్కిల్ ఉంటే ఓకే. వెల్ డన్. ఎందుకు అప్పుడేమంటారంటే బ్యాట్స్‌మెన్ బాగా ఆడాడురా అంటారు. ఇప్పుడు నిన్న సిట్యుయేషన్ ఏంటి? థర్డ్ మ్యాన్ మీదుగా 2 ఫోర్‌లు పోయినాయి. సో, ఇప్పుడు చూడు మనం లక్ అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్‌గా ఇండియాకి లక్ కలిసొచ్చింది. శ్రీలంక వాళ్ళు ఎంత బాధపడతారు చూడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రిషబ్ పంత్ లాంటి ఇన్నింగ్స్ ఒకటి ఆడేసాడంటే సర్లే యూ కెన్ టేక్ యువర్ హ్యాట్ ఆఫ్ అండ్ సే అరే! వాళ్ళు అద్భుతంగా ఆడాడురా అసలు ఎక్స్‌ట్రా కవర్ పైన 6 కొట్టడం ఏంట్రా బాబు! ఆ స్కిల్ ఏంట్రా అని అనుకుంటారు. అలా మాట్లాడుకుంటారు. అలా కాకుండా ఔట్ సైడ్ ఎడ్జ్, ఇన్‌సైడ్ ఎడ్జెస్ అయిపోయి ఎళ్ళిపోతే ఆటోమేటిక్‌గా శ్రీలంక వాళ్ళు ఇట్ షోస్ దట్ దేర్ మైండ్ సెట్ ఈస్ నాట్ రైట్. అండ్ నిన్న కూడా మ్యాచ్ అయిన తర్వాత చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్పారంటే విన్నింగ్ ఎట్లాగో ఒక హ్యాబిట్టో, లూజింగ్ కూడా అట్లా ఒక హ్యాబిట్. శ్రీలంక వాళ్ళు అన్‌ఫార్చునేట్‌లీ రీసెంట్‌గా
ఎక్కువ మ్యాచెస్ గెలవలేదు. అందుకే వాళ్ళు కొంచెం పానిక్ అయిపోయారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అని. సో, అంతిమంగా ఇండియాకి వరుసగా 10థ్ సీరీస్ ఓడిపోయారనమాట. సో, దిస్ ఈస్ 10థ్ స్ట్రెయిట్ సీరీస్ విన్ ఫర్ ఇండియా అగెయిన్స్ట్ శ్రీలంక. అసలు అదృష్టం గురించి మాట్లాడుకుంటే నిన్న మరి మనీష్ అన్నకి ఎప్పుడు కలిసొస్తుంది రాజు అదృష్టం. నిన్న మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ ఇంకో అరగంట అయ్యుంటే మ్యాచ్ అయిపోయేదక్కడ. యాక్చువల్‌గా ఆ రనౌట్ నుంచి మ్యాచ్ కొంచెం తిరిగిందనమాట. ఆ దురదృష్టకరమైన రనౌట్. సూర్యకుమార్ యాదవ్ అయితే ఇట్లా ముడితే బాల్ మిడిల్ అయితుంది. అసలు నీకు డిఫెన్స్ ఆడితే మిడిల్ అయితుంది, కట్ చేస్తే మిడిల్ అయితుంది, స్వీప్ చేస్తే మిడిల్ అయితుంది. నీకు ఓవర్ ది ఎక్స్ట్రా కవర్ షాట్లు ఆడితే మిడిల్ అయితున్నాయి అసలు. తను ఇంకా మనీష్ పాండే కూడా నిన్న ఎందుకో అంటే ముందు మ్యాచ్ లో ఫ్లూయెంట్ గా కనిపించలే కానీ నిన్న యాక్చువల్ గా స్ట్రైక్ కూడా రొటేట్ చేస్తున్నాడు, బాగా కనిపించింది. వాళ్ళిద్దరూ ఒకవేళ ఇంకా ఆడుంటే అసలు ఇది వన్ సైడ్ మ్యాచ్ అయిపోయేది. అండ్ మరి ఇక మనీష్ పాండే మరి ఏం చేయాలంటావు రాజు? పూజలు చేయాలంటావా? ఏం చేయాలి వాళ్ళు? ఇది చాలా కఠినమైన వాస్తవం రాహుల్. ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. మనీష్ అన్నకి వన్ డేస్‌లో మళ్ళా ఇండియన్ క్రికెట్‌లో అంటే నార్మల్ రెగ్యులర్ టీమ్ అంతా సెటప్ అయిపోయి, వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఉంటాడు అని అనుకోవడం అనైతే నాకైతే ఇప్పటికి ఈ సీరీస్‌లో చూసిన తర్వాత అంత ఆశా దృక్పథం అయితే లేదు. మేబీ మరేమైనా తన గేమ్‌ని తనేమైనా ఇంప్రూవ్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ టైంలో కూడా ఈ సన్‌రైజర్స్ విషయంలో జరిగిన అన్ని రకమైనటువంటి గొడవలవ్వచ్చు, లేదు కెప్టెన్సీ ఏవేమి రచ్చ జరిగిందో అన్నిటిలోని ఫోకల్ పాయింట్ మనీష్ పాండే అక్కడ. అంటే మనీష్ పాండే ఎవరికి కనపడ్డు. అంతా వార్నర్, ఈ టామ్ మూడీ లేదు ఏదో జరిగింది డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్సీ మార్చారు. ఏదో గొడవలు జరిగింది. విలియమ్సన్ ఇవన్నీ మాట్లాడతారు కానీ, అక్కడ మెయిన్ ఇష్యూ అసలు ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది ఆ మనీష్ పాండేని డ్రాప్ చేయడం అనేది మేబీ మన సన్‌రైజర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభిషేక్ లాంటోళ్ళకి తెలిసుంటదేమో. బట్ చాలా మందికి అంత అవగాహన ఉండుండదు. సో, అక్కడే ఆల్రెడీ ఒక రకమైనటువంటి న్యూస్ ఫ్లోట్ అయింది. అంటే బీసీసీఐలో గాని, ఇండియన్ క్రికెట్ సైడ్‌లో గాని ఈ మనీష్ పాండే స్ట్రైక్ రొటేషన్ అంటే కొన్నిసార్లు అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ప్లేయర్స్‌కి ఇట్లాంటి లేబుల్స్ పెట్టేస్తారు. అంటే అరే! ఈ ప్లేయర్ స్పిన్ ఆడలేడు, లేదు ఈ ప్లేయర్ షార్ట్ బాల్ ఆడలేడు. ఇట్లా అని లేబుల్స్ పెట్టేస్తారు. సో, మనీష్ పాండేకి ఆ లేబుల్ ఉంది. సో, ఈ సీరీస్‌లో తనకు నిజంగా ఒక అద్భుతమైన ఛాన్స్ ఆ లేబుల్‌ని చెరిపేయడానికి. అంటే తనకు కూడా ఫ్లూయెంట్‌గా ఆడగలడు. చాలా ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఆడగలడనేది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకో ఫస్ట్ వన్ డేలో కొంచెం స్క్రాచీగా కనపడ్డాడు. ఎందుకంటే కొంచెం స్ట్రైక్ రొటేషన్‌కి ఇబ్బంది పడ్డాడు. మరీ స్పిన్నర్స్ విషయంలో మరీ కొంచెం అన్నీ ఏం కొట్టినా సరే దాదాపు ఇన్‌సైడ్ ద రింగ్‌లోనే ఉండిపోయినాయి. అంటే తన మీద తనే ప్రెషర్ పెంచుకుంటున్నాడనమాట ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే అన్ని డాట్ బాల్స్ ఆడినప్పుడు ఇన్‌వేరియబుల్లీ అట్ సమ్ పాయింట్ యూ విల్ ట్రై టు అటెంప్ట్ ఎ రిలీజ్ షాట్ టు హిట్ ఎ బౌండరీ ఆర్ ఎ సిక్స్. అది ఫస్ట్ మ్యాచ్‌లో చాలా క్లియర్‌గా కనపడింది. నిన్న కూడా దాదాపు శిఖర్ ధవన్ ఉన్నంత సేపు కూడా మనీష్ పాండే కొంచెం ఓకేగా కనపడ్డాడు. కానీ ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ వచ్చి నువ్వు చెప్పినట్టు ప్రతి బాల్ మిడిల్ చేయడం స్టార్ట్ చేశాడో, కొంచెం మనీష్ పాండేకి కూడా కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. స్లోగా తనకు కూడా ఆ కాన్ఫిడెన్స్ రబ్బయ్యి, తను కూడా ఫ్లూయెంట్‌గా ఆడడం స్టార్ట్ చేశాడు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మరి తన ఇన్నింగ్స్ కట్ షార్ట్ అయిపోయింది. ఆ అన్‌ఫార్చునేట్ రన్‌ఔట్ ఇన్సిడెంట్ వల్ల. బట్ యాహ్! నిన్నైతే అంటే ఒక నిలబడితే ఒక సెంచరీ కొట్టగలడు మనీష్ అన్న దగ్గర ఆ స్కిల్ ఉందనేది మనందరికీ తెలుసు. కానీ అలాంటి ఇన్నింగ్స్ అన్‌ఫార్చునేట్‌లీ కట్ షార్ట్ అవ్వడం మనీష్‌కి ఒక పెద్ద దెబ్బ. ఎందుకు ఇంత ఎక్కువ వివరించాల్సొస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 'పృథ్వీ షా', 'ఇషాన్ కిషాన్' ఒక ట్రైలర్ చూపించేశారు. భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుందనేది ఆల్రెడీ మనకొక ట్రైలర్ చూపించేశారు. అండ్ అలాగే మరలా 'రిషబ్ పంత్' ఉన్నాడు మనకి. అండ్ ఇంకా ఉన్నారు ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్ ప్లేయర్స్. ఇప్పుడు 'రుతురాజ్ గైక్వాడ్' దగ్గర నుంచి, 'దేవదత్ పడిక్కల్' దగ్గర నుంచి, 'సంజు శాంసన్' ఇంకా ప్లేయర్స్ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఉన్నారు. ఎక్సైటింగ్ టాలెంట్స్ చాలా మందున్నారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ది ఫేమస్ రైటర్స్ అయిన మా 'క్రిక్ బజ్‌కి' వర్క్ చేసే 'భరత్ సుందరేషన్' గూడా ఒక ట్వీట్ ఏసాడు. ఏమనంటే అన్‌ఫార్చునేట్‌లీ మనీష్ పాండే కెరియర్ ఈ అటాకింగ్‌కి అండ్ అలాగే ఈ 'విరాట్ కోహ్లీ' జనరేషన్ మధ్యన శాండ్‌విచ్ అయిపోతదేమో ఎస్పెషల్లీ వన్ డే తనది అని చెప్పి అన్నాడు. నాకెందుకో ఒక విధంగా ఆలోచిస్తే అది నిజమే అని అనిపిచ్చింది. బట్ యాహ్! లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే తను కొంచెం ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూని అండ్ అలాగే బ్యాటింగ్ ఫ్లూయెన్సీని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే తనింకా స్కీమ్ ఆఫ్ ద థింగ్స్‌లో ఉంటాడు. లేదంటే ఇప్పుడు నువ్వే చూడు ఎంత కాంపిటీషన్ ఉందో ఇండియన్ వైట్ బాల్ టీమ్‌లో. ఒక సెకండ్ టీమ్‌లో నుంచి వచ్చి కూడా ఫస్ట్ టీమ్‌లోకి అంత కాంపిటీషన్ ఉందంటే అసలు నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ ఒక మ్యాచ్ విన్నింగ్ 100 కొట్టకపోతే గానీ మనీష్ పాండేని మళ్ళీ మనం చూడమనుకుంటాను. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ నువ్వు చెప్పినట్టు. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో సెటిల్ అయ్యాడు మనం చూసుకుంటే లాస్ట్ ఒక 1 ఇయర్‌గా చూస్తుంటే ఓడీఐస్‌లో.
నీకు అదేంటి శ్రేయస్ అయ్యర్ నీకు మిడిల్ ఆర్డర్ లో రెగ్యులర్ గానే నీకు టీమ్ రోల్ ఇస్తా ఉంటది. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, నీకు జడేజా ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో వీళ్ళని కొట్టుకుంటూ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. మళ్ళీ ఇంత వీళ్ళందరూ అయిన తర్వాత ఇంకా మనీష్ పాండేకి ఛాన్స్ రావాలంటే నువ్వు చెప్పినట్టు రియలిస్టిక్ గా చూసుకుంటే చాలా కష్టం రాజు పాపం. ఇక వెరీ అంటే అన్లెస్ అంటే ఇక గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్ చేయకపోతే ఐపీఎల్ లో ఇంకా మళ్ళీ ఛాన్స్ రాదని అనుకోవాలి. కానీ పృథ్వీ షా ఫస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే ఆ ఇన్నింగ్స్ కొట్టి ఆడాడు రాజు అసలు అదైతే అంటే అది పద్ధతిగా కొట్టాడు రాజు. అంటే యాక్చువల్లీ కొంచెం టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేసినట్టు అనిపించింది తన గేమ్ లో. ఇదివరకు కొంచెం ర్యాష్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా కంట్రోల్ గా కనిపిస్తున్నాడు. ఈ మధ్యన 'అతడు' సినిమా ఎక్కువ సార్లు చూసావు రాహుల్? పద్ధతిగా కొట్టాడంటున్నావు. నిజమే రాహుల్. అంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక రీజన్ ఏంటంటే నాకు ఇంగ్లాండ్ టీమ్ ఎస్పెషల్లీ వైట్ బాల్‌లో నచ్చడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటంటే నో ఫియర్‌లెస్ అప్రోచ్‌తో వాళ్ళు అదే యాటిట్యూడ్‌తో ఆడతారు. కొన్ని కొన్ని మ్యాచ్‌ల్లో 140కో, 160కో ఆల్ ఔట్ అయిపోవచ్చు. బట్ నిన్న స్టూవర్ట్ బ్రాడ్ కూడా ఆ ఇంగ్లాండ్ పాకిస్తాన్ సిరీస్ అయిపోయిన తర్వాత ఆయన్ మోర్గన్ గురించి వాళ్ళ టీమ్ గురించి ఒక పాయింట్ చెప్పాడనమాట. ఎప్పుడు కూడా ఈ టీము ఫ్రంట్ ఫుట్ పైన ఉండడానికే ట్రై చేస్తది. అంటే అగ్రెసివ్ ఆప్షన్ ఉంది. కొంచెం డిఫెన్సివ్ ఆప్షన్ ఉంది. రెండిట్లో ఏది తీసుకుంటాం అంటే మార్గన్ వాళ్ళ టీమ్ ఎప్పుడు కూడా అగ్రెసివ్ రూటే తీసుకుంటది. ఆ అగ్రెసివ్ రూట్ వల్ల సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ తప్ప ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయని ఒప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు కంప్లీట్ ఫెయిల్యూర్స్ రావని కాదు. కాకపోతే సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి అన్నాడనమాట. సో, నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ పృథ్వీ షా, ఇషాన్ కిషన్ వాళ్ళ రిఫ్రెషింగ్ అటాకింగ్ అప్రోచ్ చూసుకుంటే నిజంగా అసలే ధవన్ ఒక విధంగా చెప్పుకుంటే వన్ డేస్‌లో వైట్ బాల్ క్రికెట్‌లో ఒక లాస్ట్ డెకేడ్‌లో ఈ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తో పాటు తర్వాత ఎవరైనా ఉన్నారు లిస్ట్‌లో మన ఇండియన్ లెజెండ్ ఇన్ వైట్ బాల్ లాస్ట్ 10 ఇయర్స్ అనుకుంటే ధవన్ పేరు చెప్పుకోవచ్చు, మనం ప్రస్తావించొచ్చు. అట్లాంటిది ధవన్‌కే తను అసలే అంటే ధవన్‌ని ఒక చిన్న పిల్లోడిలా చేసేసారనమాట. అటు సైడు అసలే ధవన్‌కి ఇంకా "అన్న నువ్వేం ఫిగర్ గాకు, మేము చూసుకుంటాం మొత్తం" అని చెప్పి అసలు మొత్తం కొట్టిపడేసారు ఇద్దరు. ఇషాన్ కిషాన్ ఏమో డెబ్యూలో తను ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అండ్ అలాగే ఆల్రెడీ టీ20ఐ డెబ్యూలో హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ అలాగే ఓడిఐ డెబ్యూలో కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. సో, నిజంగా నాకైతే ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లే క క కంప్లీట్ అయినియి. కానీ ద మేజర్ టేక్ అవే ఏంటంటే ఈ సీరీస్‌లో ఇండియన్ వైట్ బాల్ క్రికెట్ అనేది కంప్లీట్‌లీ ఒకప్పుడు బ్రెండన్ మెక్కలమ్ వాళ్ళ న్యూజిలాండ్ టీమ్‌లో ఎంత అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్‌ని అలవాటు చేపించాడో ఆ 2015 ఫేజ్‌లో. నాకు తెలిసి ఇంకా రిషబ్ పంత్ అండ్ ఇలా పేర్లు మనం చెప్పుకునే కొద్దీ ఇండియన్ క్రికెట్‌లో కూడా సేమ్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ మనం చూడబోతున్నామని నాకైతే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అవును రాజు. మరి ఇంకో 2 ఇయర్స్‌లో చూస్తూనే ఇంకో వరల్డ్ కప్ వచ్చేస్తది. మరి మనం అప్రోచ్ మార్చుకోకపోతే మరి కప్పులు ఎట్లా గెలుస్తాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం జరిగిందంటే 2 మ్యాచ్‌లు చూసుకుంటే కుల్దీప్ ఇంకా చాహల్ వాళ్ళ పూర్వ వైభవాన్ని మళ్ళీ పొందినట్టు అనిపిస్తుంది నాకసలు. చాలా గర్వంగా ఉండే వాళ్ళని చూస్తుంటే అబ్బా! మళ్ళీ వీళ్ళు బాగేస్తున్నారు అని. చాహల్ ఎస్పెషల్లీ వండర్‌ఫుల్‌గా ఏసాడు. నిన్న మ్యాచ్‌లో అయితే ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ అసలు. కుల్దీప్ కూడా నీకు ఫస్ట్ మ్యాచ్‌లో చాలా బాగా ఏసాడు. నిన్న కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. సో, వాళ్ళిద్దరూ మళ్ళీ వాపస్ వస్తున్నారు ఫామ్‌లోకి. సో, చూస్తుంటే కొంచెం మంచి రోజులు వస్తున్నాయి అనుకోవాలి ఇక మనం. అవును రాహుల్. స్పిన్ పరంగా అట్‌లీస్ట్ చహల్ అండ్ కుల్దీప్‌కైతే కొంచెం కాన్ఫిడెన్స్ నింపే రకమైనటువంటి పెర్ఫార్మన్స్‌లు ఇచ్చారు 2 మ్యాచెస్‌లో. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ శ్రీలంక బ్యాటింగ్ చూసుకుంటే 2 మ్యాచెస్‌లో కూడా ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్‌లో పడిన వికెట్స్ ఎక్కువ శాతం వాళ్ళు గిఫ్ట్ చేసిన వికెట్స్ లాగే కనపడినాయి. ఇప్పుడు నిన్న కూడా చూసుకుంటే చహల్‌కి ఫస్ట్ వికెట్ ఒక ఫుల్ టాస్‌ని కొట్టాడనమాట. అది ఈ మిడ్ వికెట్‌కి మనీష్ పాండేకి పండు లాంటి క్యాచ్ ఇచ్చాడు వినోద్ భానుక. సో, అట్లాగా అంటే డెఫినెట్‌లీ వాళ్ళ స్కిల్ లెవెల్‌లో అయితే ఓకే. బట్ ఏంటంటే ఇంకా ఆ మిడిల్ ఓవర్స్‌లో మనకిప్పుడు ఇప్పటివరకు ఓపెనింగ్ 10 ఓవర్స్‌లో లాస్ట్ ఐ థింక్ 2 ఇయర్స్‌లో ఇండియాకే అనుకుంటా వర్స్ట్ యావరేజ్ ఉంది. అంటే ఏమాత్రం కూడా వికెట్స్ లేకుండా. సో, ఇట్లాంటి క్రూషియల్ సిట్యుయేషన్స్‌లో స్పిన్నర్స్‌కి చాలా కీ రోల్ ఉంటది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్‌లో మొత్తం వాళ్ళే కంట్రోల్ చేయాలి. అండ్ అలాగే వికెట్స్ కూడా తీయాలి. అజిత్ అగర్కర్ ఒక మంచి పాయింట్ చెప్పాడనమాట. అంటే స్టార్టింగ్‌లో పేసర్సే వికెట్స్ తీయలేకపోతున్నారంటే ఆటోమేటిక్‌గా స్పిన్నర్స్ మీద ఇంకా ప్రెషర్ పెరిగిద్ది. ఎందుకంటే ఒక పక్క వాళ్ళ కంట్రోలింగ్ జాబ్ వాళ్ళకి నేచురల్‌గా మిడిల్ ఓవర్స్ అంటేనే కంట్రోలింగ్ అనేది బై డిఫాల్ట్ వాళ్ళు చేయాల్సిన రోల్ అది. దాంతో పాటు వాళ్ళు వికెట్స్ కూడా తీయాలి. అండ్ ఆ ప్రెషర్‌తో కూడా తీసుకొని వాళ్ళు వికెట్స్ తీయడం అనేది ఫస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్ అండ్ అలాగే సెకండ్ మ్యాచ్‌లో చహల్
రియల్లీ గుడ్ సైన్స్ ఫర్ ఇండియా నువ్వు చెప్పినట్టుగానే. బట్ యాహ్! యూఏఈ ట్రాక్స్‌లో మనకు తెలిసినట్టుగా స్పిన్నర్స్‌కి ఎప్పుడు కూడా ఆ హెల్ప్ ఉంటది కాబట్టి లెట్స్ హోప్ అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆడడం కొంచెం కష్టం అవ్వచ్చేమో ఇండియన్ టీమ్‌కి. బట్ కనీసం ఇద్దరు అయితే స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో ఉంటారని నాకైతే అనిపిస్తుంది. యాహ్! అసలు కుల్దీప్ ముఖ్యంగా ఎంత తొందరగా తన రిథమ్‌ని గెయిన్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే తనలాంటి బౌలర్ ఇండియాలో ఎవరు లేరు. నీకు చైనామన్ ఏసే బౌలర్స్ అసలు చాలా తక్కువ. సో, అది చాలా అరుదైన స్కిల్. సో, తను కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్స్ అనమాట లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో. సో, యాహ్! అది పక్కన పెడితే నువ్వు పవర్ ప్లేలో మనం వికెట్స్ తీయట్లే అనే విషయం అందరూ గమనిస్తున్నారు ఈ మధ్య అసలు. అండ్ అంటే భువనేశ్వర్ కుమార్ జనరల్‌గా నీకు పవర్ ప్లే స్పెషలిస్ట్‌గా అందరూ చెప్తారు. న్యూ బాల్‌తో స్వింగ్ చేస్తాడు అది ఇది అని. కానీ తను మళ్ళీ వ నీకు ఇంజ్యూరీ నుంచి వాపసొచ్చినప్పుడు ఇంకా తను ఫుల్ టిల్ట్‌లో బౌలింగ్ ఏస్తున్నట్టు అనిపియట్లే. 130 ఏస్తున్నాడు హార్డ్‌లీ. పేసు లేదు, స్వింగ్ గూడా మరీ అంత ఎక్కువ కనిపియట్లేదు. సో, మరి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇట్లా మనీష్ పాండే టైం అయిపోయిందనుకుంటున్నాము. ధవన్ ఇంత టాలెంట్ మధ్యలో తను ఇంకెన్ని రోజులు ఆడతాడన్న డిస్కషన్స్ ఉన్నాయి. సో, భువనేశ్వర్ కుమార్ మీద కూడా సేమ్ క్వెషన్స్ ఇక స్టార్ట్ అయితే రాజు. బికాజ్ టూ మెనీ ఇంజురీస్, ఏజ్, ఇంకా నీకు వేరే సిరాజ్ లాంటి బౌలర్స్ వచ్చేస్తున్నారు సిమిలర్ స్కిల్స్‌తో. సో, ఇంట్రెస్టింగ్ టైమ్స్ మరి భువీకి గూడా. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఇప్పటివరకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే తనకి ఫస్ట్ మ్యాచ్‌లో డెత్ బౌలింగ్ ఏసే అవకాశం ఇచ్చారు. వెళ్లి షార్ట్ అండ్ వైడ్ ఏస్తున్నాడు అసలు. అంటే ఐ డోంట్ నో మనం మరీ టూ క్రిటికల్‌గా చూస్తున్నామేమో బికాజ్ వి 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 డూ సపోర్ట్ ఇండియన్ టీమ్ అండ్ వి వాంట్ దెమ్ టు విన్ ఆల్మోస్ట్ ఎవ్రీ గేమ్. బట్ సెకండ్ మ్యాచ్‌లో కూడా ఎందుకో ఆ బౌలింగ్‌లో ఒక ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అనేది నాకైతే కనపడింది. అంటే ఒక బ్యాట్స్‌మన్ గెలుస్తున్నప్పుడు సాధారణంగా ఎస్పెషల్లీ వైట్ బాల్ క్రికెట్‌లో ఎవరెవరు బాగా ఆడుతున్నారు, ఏ టీమ్స్ కన్సిస్టెంట్‌గా గెలుస్తున్నారని చూసుకుంటే, వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదో వచ్చి రిథమికల్‌గా బౌలింగ్ అయిపోయింది, స్పెల్ అయిపోయిందనేలా కాకుండా, ఒక ప్లాన్‌తో వేస్తారు. కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో నాకది కనపడలేదు. దానికి తోడు తనకి ఎందుకో ఆ లోవర్ బ్యాక్‌ని మళ్ళా పట్టుకుంటున్నాడు. నీకు గుర్తుందో లేదో నేను 1, 2 ఎపిసోడ్స్ క్రితమే ఆల్రెడీ చెప్పాను. హార్దిక్ పాండ్యాకి సైమన్ డోలో తను చెప్పాడు. తను యాక్షన్‌ని కరెక్ట్ చేసుకోలేదు. ఇంకా మళ్ళా ఇంజ్యూరీ ప్రోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. సో, దట్ ఈస్ డెఫినైట్‌లీ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ హార్దిక్ పాండ్యా అండ్ ఫర్ ఆల్సో ఇండియా. ఎందుకంటే కోహ్లీ అన్న చాలా హోప్స్ పెట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా పైన. ఎస్పెషల్లీ తను మల్టీ ఫార్మాట్ ఆడగలిగే ప్లేయరు అండ్ అన్ని ఫార్మాట్స్‌లోనూ, అన్ని డిపార్ట్‌మెంట్స్‌లోనూ కాంట్రిబ్యూట్ చేయగలిగిన ఒక అద్భుతమైన ప్లేయర్ ఇండియాకని తనని ఎప్పుడో ఎత్తేసాడు. ఇప్పటికి నమ్ముతున్నాడు. అండ్ ఇండియా చాలా ఇన్వెస్ట్ చేస్తుంది హార్దిక్ పాండ్యా పైన. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో నువ్వు శ్రీలంక లాంటి టీమ్‌తో ఒక మంచి సిట్యుయేషన్‌లో బాగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నిన్న కూడా హార్దిక్ పాండ్యా ఔట్ అయిన విధానం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా మా క్రిక్ బజ్ యాప్‌లోనే హైలైట్స్ కూడా ఉంటాయి కావాలంటే చూడండి. సో, ఆల్మోస్ట్ తను బ్యాట్‌కి ఇంకొక బ్యాట్ ముందు పెడితే ఎంత డిస్టెన్స్ ఉంటదో అంత ముందర టచ్ చేసాడు బాల్‌ని. అంటే బేసిక్స్ ఆఫ్ క్రికెట్ జనరల్‌గా ఎవరైనా సరే ఎప్పుడు కూడా యూ ఆల్వేస్ హావ్ టు వాచ్ ద బాల్ అండ్ ప్లే ఇట్ క్లోజ్ టు యువర్ బాడీ అంటారు. మరి హార్దిక్ పాండ్యా నిన్నొచ్చిన సిట్యుయేషన్‌లో చూస్తే తను చాలా కీ రోల్ ప్లే చేయాలక్కడ. తను ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ ద సైడ్ ఔట్ అయిపోయింది. టాప్ ప్లేయర్స్ అందరూ ఔట్ అయిపోయారు. తను మంచి కమ్‌బ్యాక్ ఇస్తున్న సిట్యుయేషన్ అండ్ తనకు అట్లాంటి సిట్యుయేషన్ పిక్చర్ పర్ఫెక్ట్. ఒక 20, 30 బాల్స్ ఆడితే మ్యాచ్ కంప్లీట్ చేసి ఎళ్ళిపోతాడు. అట్లాంటి సిట్యుయేషన్‌లో తను వ ఆ విధంగా డకౌట్ అవ్వడం అనేది కూడా చాలా డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్. బట్ యాహ్! ఎందుకంటే హార్దిక్ పాండ్యా గురించి ఎందుకు కొంచెం క్రిటికల్‌గా చెప్పాల్సొస్తుందంటే, ఎస్పెషల్లీ ఇండియన్ టీమ్ చాలా హోప్స్ పెట్టుకుంది తన పైన అన్ని ఫార్మాట్స్‌లో. మరి తనకి మరి ఇంజ్యూరీ కన్సర్న్స్ ఇంకా ఉన్నాయా? మరి ఇంకా తన ఫార్మ్ ఎలా ఉండబోతుందనేది ఇండియన్ క్రికెట్ మాత్రం దగ్గర నుంచి బాగా మానిటర్ చేస్తా ఉంటది. ఈ సీరీస్ టేక్ అవేస్‌లో హి వాస్ వన్ ఆఫ్ ఇండియాస్ కీ టార్గెట్. అంటే మన ఇండియన్ ఫస్ట్ 11లోకి కమ్‌బ్యాక్ ఇచ్చే ప్లేయర్స్ ఎవరున్నారని చూసుకుంటే ఇప్పుడున్న ఆడుతున్న టీమ్‌లో గట్టిగా ఒక ముగ్గురు, నలుగురుంటారు. సో, ఆ ముగ్గురు, నలుగురిలో లిస్ట్‌లో ఫస్ట్ హార్దిక్ పాండ్యా ఉంటాడు. సో, అందుకని చెప్పి ఇంత క్రిటికల్‌గా అనలైజ్ చేయాల్సొచ్చింది. రాహుల్ ఒక్క క్వెషన్ అడగడం మర్చిపోయాను నిన్ను. కృణాల్ పాండ్యా కంటే దీపక్ చహర్‌ని ముందు పంపించాలంటావా ఇంక తర్వాత ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడు? కృణాల్ పాండ్యా షార్ట్ బౌలింగ్ ఎట్లా ఆడుతున్నాడో చూస్తే అయ్య బాబోయ్! దా అసలే దానిలో దానిలో ఏమాత్రం తప్పులేదు రాజు. వర్ణనాతీతం రాహుల్. నిజంగా అసలు ఈ కృణాల్ పాండ్యా ఆ స్ట్రగుల్స్ చూస్తుంటే అయ్య బాబోయ్! నేను పోయి డిస్క్రైబ్ ఏస్తా చేయడానికి చచ్చిపోయాను రాహుల్. నిజంగా కామెంటరీ చేస్తున్నాను నేను ఆ టైంలో. ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే జనరల్‌గా బ్యాట్స్‌మెన్ కొంతమంది బ్యాక్ అవే అవుతారు. కొంతమంది డక్ చేస్తారు.
మనోడు భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఇంకా పోనీ బౌలింగ్ సమీరా ఏస్తున్నాడంటే కాదు. ఎవరేసినా గాని డాన్స్‌లే చేస్తున్నాడు. మరీ ఘోరం రాహుల్. ఎందుకంటే చాలా టీమ్స్ చూస్తా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు వైట్ బాల్ అంతా అల్ట్రా కాంపిటేటివ్ అయిపోయిన తర్వాత, ఈ వరల్డ్ కప్స్ కంటిన్యూయస్‌గా నెక్స్ట్ 5, 6 ఇయర్స్ సైకిల్‌లో చాలా వరల్డ్ కప్స్ ఉన్నాయి వైట్ బాల్ ఫార్మాట్‌లో. సో, అన్ని టీమ్స్ చూసి పెట్టుకుంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆల్ రౌండర్ అంటే వాళ్ళకి తెలుసు ఎట్లాంటి యుటిలిటీ ప్లేయర్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఇంకా బాగా అనాలిసిస్ చేసుకొని, అరే! వీడు దేనిపైన స్ట్రగుల్ అవుతున్నాడని చూస్తారు. కృణాల్ పాండ్యా అట్‌లీస్ట్ ఓకే. షార్ట్ బాల్ తను హ్యాండిల్ చేయలేడా? లేదు నిన్న మ్యాచ్ సిట్యుయేషన్ వల్ల రిస్క్ తీసుకోలేదా? ఏదనేది పక్కన పెట్టేస్తే ఆహ్, తను అవాయిడ్ చేసిన విధానం మాత్రం నిజంగా వేరే టీమ్స్‌కైతే పక్కా నోట్‌లో ఫస్ట్ కృణాల్ పాండ్యా అని పేరు పెట్టుకోగానే నాకు తెలిసి ఒక యారో మార్క్ పెట్టుకొని షార్ట్ బాల్ అని రాసేసుకుంటారు ఇప్పటి కానీ నుంచి అన్ని టీమ్స్. ఉండడులే రాజు. ఎందుకంటే జడేజా ఉన్నప్పుడు కృణాల్ పాండ్యా ఎందుకుంటాడు టీమ్‌లో? నో వే. వాళ్ళిద్దరూ కలిసైతే ఆడరు. సో, జడేజా నీకు 100% టీమ్‌లో ఉంటాడు. సో, ఐ డోంట్ థింక్ కృణాల్ పాండ్యా పెర్ఫార్మన్స్ వల్ల ఇప్పుడు ఇండియాకి నష్టం అంటే పెద్దుండదు. ఎందుకంటే వి హావ్ జడేజా. ఓకే రాహుల్. సో, లెట్స్ మూవ్ ఆన్ టు పాకిస్తాన్ సిరీస్. పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్. సూపర్బ్ సీరీస్ రాజు అసలు. నేను అవి ఎందుకో ఆ మ్యాచెస్ కొంచెం ఇండియా మ్యాచెస్‌తో క్లాష్ అయితుండే లేదా మిడ్‌నైట్ నడుస్తుండే. సో, కరెక్ట్‌గా చూడలేకపోయా. బట్ హైలైట్స్ మాత్రం చూసాను. సూపర్బ్ అసలు. ఎస్పెషల్లీ హైలైట్ అంటే నాకు ఈ సీరీస్‌కి లయన్ లివింగ్‌స్టన్. బాల్ ఎంత దూరం కొడుతున్నాడు రాజు అసలు. యార్క్‌షైర్ హెడింగ్లీలో సెకండ్ టీ20 జరిగింది. ఒక 6 కొడితే అది స్టేడియం దాటేసి మరి బాల్ ఎక్కడికి పడిందో నాకైతే తెలీదు. ఇప్పటి వరకు 122 మీటర్స్. ఆ! 122 మీటర్స్. అది నాకు తెలిసి ఇప్పుడు ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఒక జోక్ నడుస్తుందంట. ఇప్పటి వరకు మన జాస్ బట్లర్, ఈ బేర్ స్టోలు, జేసన్ రాయల్ వీళ్ళే 6 కాంపిటీషన్‌లో ఆళ్ళే ఈళ్ళని వాళ్ళ మధ్యలో వాళ్ళే కొంచెం ఒక బ్యాంటర్ ఉండేదంట. ఇప్పుడు మన లివింగ్‌స్టన్ వచ్చి వాళ్ళకింకా నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంట. అరే! ఇప్పటివరకు మేమే 6లు కొట్టాం. మేమే ఇలా అనుకుంటే నువ్వేందిరా వచ్చి మాకంటే ఇంకా దూరంగా కొట్టావేందిరా అనే రకమైనటువంటి జోక్ నడుస్తుందంట. కానీ అల్టిమేట్‌లీ ఐ థింక్ లైక్ యూ సెడ్ ఈ ఇంగ్లాండ్, పాకిస్తాన్ సీరీస్ నిజంగా మంచి థ్రిల్లింగ్ రన్ ఫెస్ట్ లాంటి సీరీస్‌లా చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫ్రమ్ ద లాస్ట్ టీ20 నిన్న జరిగింది మాంచెస్టర్‌లో. అది పాకిస్తాన్ వాళ్ళకి సీరీస్ గెలవడానికి పర్ఫెక్ట్ ఎవడో టైలర్ మేడ్ పిచ్ ప్రిపేర్ చేస్తాడక్కడ. అరే! పాకిస్తాన్ మీరు కనీసం వన్ డే సీరీస్ గెలవలేకపోయారు. టీ20 సీరీస్ గెలవండి. ఇదిగో మీకోసం ఒక మంచి పిచ్ ప్రిపేర్ చేస్తున్నా. మీ స్పిన్నర్స్ రెచ్చిపోవచ్చు. మీ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోవచ్చు. ఇంకా చూసుకోండి అని ఎవరో మంచి పిచ్ ప్రిపేర్ చేసి ఎళ్ళిపోయారు. టాస్ కూడా గెలిచారు. బ్యాటింగ్ ఫస్ట్ చేశారు. కానీ మ్యాచ్ ఓడిపోయారు. అవును. మరి హసన్ అలీ వచ్చేసి మార్గన్‌కి కొట్టురా నువ్వు కొట్టు అని చెప్పి కాళ్ళ మీదకి బాలేస్తే ఏంది మరి కొట్టక ఏం చేస్తాడు మరి? ఎంత దారుణం అంటే రాహుల్ ఫస్ట్ నిన్న పెనల్టిమేట్ ఓవర్‌లో కరెక్ట్‌గా అంటే లాస్ట్ బట్ 1 ఓవర్‌లో ఇంకా అప్పటికి ఇంగ్లాండ్ పైన కొంచెం ప్రెషర్ ఉంటది. ఫస్ట్ ఒక బాల్ 6 ఇస్తాడనమాట. ఫస్ట్ బాల్‌లో, సెకండ్ బాల్‌లో 6 ఇస్తాడు హసన్ అలీ. తర్వాత వరుసగా 3 డాట్‌లేస్తాడు. ఆ 3 డాట్లు కూడా రౌండ్ ద వికెట్టే ఏస్తాడు. రౌండ్ ద వికెట్ వచ్చి స్లోవర్ బాల్ చేస్తాడు. మరి కరెక్ట్‌గా టాక్టిక్ వర్కౌట్ అవుతున్నప్పుడు దాంతో స్టిక్ అవ్వచ్చు కదా! వెళ్లి ఓవర్ ద వికెట్ ఏసాడు నెక్స్ట్ బాలు. పోనీ షార్ట్ అన్నా ఎయ్యాలి గదా! మార్గన్ షార్ట్ బాల్ ఆడడం రాదని చిన్న పిల్లోడు వెంటనే చెప్తాడు. వాడు పోనీ క్రూషియల్ టైమ్‌లో తను ఆర్క్‌లో బాలొస్తే బయట కొడతాడు. అట్లాంటిది ఆర్క్‌లోకి 2 బాల్లేసాడు ఆ కరెక్ట్‌గా ఓవర్‌లో. స్లాట్‌లోకేసాడు. అది కూడా ఫుల్ డెలివరీ. పాకిస్తాన్ బౌలింగ్‌తో ఇదే ప్రాబ్లమ్ రాజు. అసలు వాళ్ళదంటే ఒకటే వచ్చు వాళ్ళకి ఫుల్ ఎయడం తప్ప వాళ్ళకి రాదు. ఎందుకో షార్ట్ బాల్ సరిగ్గా ఎయలేరు నీకు. అంటే వాళ్ళెప్పుడు చూడు రివర్స్ స్వింగు, యార్కర్‌లు ఇవే ఉంటది వాళ్ళ మైండ్‌లో. సో, అక్కడ నీకు అంటే ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్ బావుంటుంది, పేస్ బావుంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్సెస్ ఇవ్వరు. టీ20లో అయినా గాని ఎక్కడైనా చూసుకుంటే అదే రీజన్. వాళ్ళు అడాప్ట్ గారు ఈజీగా. అది నిన్నైతే ఇవాళ హైలైట్స్ చూస్తేనే అర్థమైంది. అరే! అర్రేమో ఇంత ఇంత టైట్ సిట్యుయేషన్‌లో వీడేంది ఇక్కడ స్లాట్‌లో ఏస్తున్నాడు బాల్ అసలు ఫుల్ ఎందుకు ఏస్తున్నాడు మార్గన్‌కి అని మనకే అర్థమైంది. సో, అది హసన్ అలీ ఎస్పెషల్లీ వెరీ ఫేమస్ అవును. ఇన్‌కన్సిస్టెన్సీకి. రీసెంట్‌గా నేను వైట్ బాల్ గేమ్‌లో ఒక ట్రెండ్ నోటీస్ చేశాను రాహుల్. అంటే జనరల్‌గా చాలామంది ఇప్పుడు స్లోవర్ బాల్స్ అన్న, వేరియేషన్స్ అన్నా ఒకప్పుడేంటంటే అరే! ఈ వేరియేషన్స్ పిక్ చేసుకోవడం చాలా కష్టం. బ్యాట్స్‌మ్యాన్ ఈజీగా దొరికిపోతారు అనే రకమైనటువంటి ఒక న్యూస్ నడిచేది. కానీ ఇప్పుడు ఫా ఎస్పెషల్లీ స్లోవర్ బాల్స్ గాని, వేరియేషన్స్ వేసే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో నాకు అర్థమైన విషయం ఏంటంటే రీసెంట్‌గా వైట్ బాల్ గేమ్స్ ఎక్కువ చూసిన సందర్భంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ స్లోవర్ బాల్స్ కూడా కరెక్ట్ లెంగ్త్‌లో ల్యాండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు స్లోవర్ బాల్స్‌ని గనక ఇప్పుడు నిన్న హసన్ అలీ వేసిన స్లోవర్ బాల్స్ మోర్గన్‌కి ఫుల్ లెంగ్త్ ఏసాడు. సో, ఫుల్ లెంగ్త్ వేసినప్పుడు కూడా బ్యాట్స్‌మెన్‌కి ఈరోజు వాళ్ళకున్న మసిల్ పవర్ అనుకో లేదు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతున్న బ్యాట్ స్పెషాలిటీ అనుకో ఏదన్నా అనుకో
నువ్వు స్లోవర్ బాల్స్ గానీ, వేరియేషన్స్ కానీ లెంత్ గనక కరెక్ట్‌గా వేయకపోతే అవి కూడా ఎళ్ళిపోతాయి. ఒకప్పుడేంటంటే, సరే లెంత్ బాలేసాడు, ఫాస్ట్ బాల్ మంచి పేసేసాడు, కొట్టాడు అని జెప్పుకునేవారు. కానీ ఇప్పుడు స్లోవర్ బాల్స్ కూడా ఎట్ రిస్క్ అనమాట. అంటే ఇప్పుడు చూడు బ్యాట్స్‌మెన్ కూడా స్లోగా బౌలర్స్ ఎంత వేరియేషన్స్ వస్తే బ్యాట్స్‌మెన్ కూడా అంత ఎక్కువగా ఎవాల్వ్ అవుతున్నారనేది నాకు రీసెంట్‌గా అర్థమైంది. ఎస్పెషల్లీ నేను గమనించిన టీ20 గేమ్స్‌లో అన్నీ కూడా వైట్ బాల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్లోవర్ బాల్స్ ఏవైతే ఫుల్ లెంగ్త్ ఏస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిదర్ 4 గాని, 6 గాని పోతున్నాయి. ఇమాద్ వసీం నీకు ఎప్పుడైతే పాకిస్తాన్‌కి వాళ్ళు బాగా బౌలింగ్ ఏసి వాళ్ళు బాగా నమ్ముకునేవాళ్ళో తనని అసలు ఈజీగా ఆడుకుంటున్నట్టు అనిపించింది. నీకు ఇంకోటి పాకిస్తాన్ టీమ్‌లో నీకు మొహమ్మద్ హఫీజ్ నీకు చాలా వాళ్ళు ఈ మధ్య టీ20స్‌లో చాలా బాగా ఆడుతున్నాడు. కానీ మొన్న సీరీస్‌లో అయితే అస్సలు కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ఫార్మ్ కనిపించాడు. ఏదో బౌలింగ్‌తో నిన్న లాస్ట్ మ్యాచ్‌లో బాగేసాడు గానీ తను సరిగ్గా ఆడుతున్నట్టు అనిపియట్లేదు. సో పాకిస్తాన్ టీమ్ మరి టీ20 వరల్డ్ కప్‌కి వాళ్ళంటే ఏదో 2 ఇయర్స్ బ్యాక్ సడెన్‌గా ఒక 5, 6 సీరీస్‌లు లైన్‌గా గెలిచారు. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యారు. సో అంటే వాళ్ళని అంటే వాళ్ళు రియలిస్టిక్‌గా వాళ్ళు అన్‌ప్రెడిక్టబుల్ టీమ్ కాబట్టి వాళ్ళేమన్నా మళ్ళీ అటు ఇటు చేసి టాప్ 4లో ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటావా వరల్డ్ కప్‌లో? అంటే మెయిన్ వాళ్ళకి టాప్ ఆర్డర్‌లో మొహమ్మద్ రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ ఉన్నారు. సో, వాళ్ళిద్దరూ కూడా హైలీ స్కిల్డ్ ప్లేయర్స్ అనమాట. అంటే మొహమ్మద్ రిజ్వాన్ స్కిల్ డిఫరెంట్. బాబర్ అజమ్ స్కిల్ డిఫరెంట్. బాబర్ అజమ్ అంతే కంప్లీట్ టచ్ ప్లేయర్ ఇదంతా. మొహమ్మద్ రిజ్వాన్ ఏంటంటే ఎట్లాంటి రోల్ అయినా ప్లే చేయగలడనమాట. అంటే ఎయిదర్ హీ కెన్ ప్లే దట్ అటాకింగ్ రోల్ ఆర్ హీ కెన్ హోల్డ్ వన్ అండ్ ప్లే డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఇన్నింగ్స్. నిన్న ఇన్నింగ్స్ రిజ్వాన్ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ రాదు. నేను హైలైట్స్‌లో చూసి మళ్ళీ కొంచెం అంటే కొంచెం అనలైజ్ చేస్తే కూడా చాలా ఫుల్ 20 ఓవర్స్ ఆడాడు. అంటే ఇప్పుడు బాబర్ ఆజం వల్ల రిజ్వాన్‌కి అంత ఎక్కువ ఇది కావట్లే గానీ బట్ డామ్ గుడ్ ప్లేయర్. అవును రాహుల్. సో, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఈ వరల్డ్ టీ20లో పెర్ఫార్మ్ చేయాలంటే, వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ క్లిక్ అవ్వాలి. అండ్ దానికి తోడు వాళ్ళ దగ్గర పేస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఏమాత్రం కొదవలేదు వాళ్ళకి. ఇప్పుడు షహీన్ అఫ్రిది ఉన్నాడు. హసన్ అలీ ఈస్ బ్యాక్ టు హిస్ బెస్ట్ ఇప్పుడు. సరే నిన్న కొంచెం 1, 2 ఎర్రర్స్ జరిగినియి. బట్ స్టిల్ స్కిల్ వైస్‌గా చూసుకుంటే హసన్ అలీ, షహీన్ అఫ్రిది వీళ్ళింకా ఇప్పుడు హస్నైన్ అని ఇంకా వీళ్ళందరూ కొత్త కుర్రోళ్ళు ఉన్నారు గానీ, బట్ స్టిల్ స్కిల్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ దగ్గర టీమయితే ఉంది. సో, మరి వాళ్ళు ఎంత కన్సిస్టెంట్‌గా ఆడతారు? బట్ అదే అంటే కాకపోతే అందరు బౌలర్స్ హసన్ అలీ కొద్దిగా నీకు హరీష్ రావు వీళ్ళందరూ ఒకే టైప్ అంటే అందరూ ఒకటే యార్కర్‌లేద్దామా, ఎప్పుడు ఫుల్లేద్దామా అంటారు. వాళ్ళకి ఒక మంచి హిట్ ద డెక్ బౌలర్ కావాలి. షాహీన్ నీకు ఏంటంటే తను లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్‌తో ఇంకా తను స్వింగ్ పరంగా, అది పరంగా వాళ్ళకి వెరైటీ ఉంది గానీ, వేరే పేస్ బౌలర్స్‌లో వాళ్ళకి వెరైటీ లేదు. అంటే అది అక్కడ వాళ్ళ వీక్‌నెస్ కనిపిస్తుంది. కానీ అంటే మూవింగ్ ఆన్ టు ఇంగ్లాండ్ అసలు మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు మలాన్ని మరి మిడిల్ ఆర్డర్‌లో ఆడించారు. తనేమో వరల్డ్స్ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్. త నిన్న మ్యాచ్‌లో సడెన్‌గా డౌట్ గూడా వచ్చింది అందరికి. అరే! వీడు మలాన్ పాకిస్తాన్‌కి ఆడుతున్నాడా? ఇంగ్లాండ్‌కి ఆడుతున్నాడా అని. సో, మరి ఆ వరల్డ్స్ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్‌ని మరి ఎక్కడ ఆడిస్తారు రాజు? నాకు తెలిసి డేవిడ్ మలాన్‌కి ఈ సమ్మర్‌లో తనకొచ్చిన అవకాశాలు వన్ డేల పరంగా గానీ, టీ20స్ పరంగా గానీ తనకొక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రెజెంట్ చేసింది ఇంగ్లాండ్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అలెక్స్ సేల్స్ టాపిక్ మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ తనకింక టీమ్‌లో ఎంట్రీ కష్టం అని కూడా చెప్పుకున్నాం. సో, డేవిడ్ మలాన్‌కి ఇప్పుడున్న ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో ఫస్ట్ 11లోకి బ్రేక్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది సమ్మర్‌లో. వైట్ బాల్ క్రికెట్‌లోను ఐ మీన్ బోత్ ఇన్ ఓడీఐస్ అండ్ టీ20ఐస్. ఒక వన్ డే సిరీస్ తనంతటగా తానే ఆడనని చెప్పి ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకున్నాడు. బట్ తనకు ఇప్పుడు వచ్చిన అవకాశాలన్నీ చూసుకొని అసెస్ చేసుకుంటే, నాకు తెలిసి తనంతటగా తానే చెప్తాడు. కష్టం ఇంక నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ 11లో ప్లేస్ అయితే కొంచెం కష్టమే అని తనే చెప్తాడు. బట్ స్టిల్ ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంకా నమ్మకం ఉంది డేవిడ్ మలాన్ పైన. ఎందుకంటే మలాన్ ఏంటంటే ఇప్పుడు నీకు ఈ జేసన్ రాయ్, జాస్ బట్లర్ అండ్ బేర్‌స్టో లాగా స్టార్టింగ్ నుంచి అటాకింగ్ గేమ్ ఉండదనమాట తన దగ్గర. తనేం చేస్తాడంటే కొంచెం ఫస్ట్ ఒక 10, 15 బాల్స్ కొంచెం కాలిక్యులేటెడ్‌గా ఆడతాడు. తర్వాత నుంచి ఎక్స్‌ప్లోడ్ అవుతాడనమాట. జనరల్‌గా మలాన్ స్టైల్ ఆఫ్ ప్లే అలా ఉంటది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక్క కార్డిఫ్ వన్ డేలో తప్ప మిగిలిన తను ఆడిన అన్ని గేమ్స్‌లో కూడా కొంచెం ఆఫ్ కలర్ కనిపించాడు డేవిడ్ మలాన్. అండ్ ఎస్పెషల్లీ తను స్పిన్ పరంగా కూడా నిన్న కొంచెం స్ట్రగుల్ అయ్యాడనమాట. అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు జేసన్ రాయ్, బట్లర్ వీళ్ళందరూ రివర్స్ స్వీప్‌లు అయ్యి 1, 2 ఆడి కనీసం ఒకటన్నా కనెక్ట్ చేయగలిగారు. పాపం మలాన్‌కేంటంటే తను కొంచెం అనార్తడాక్స్ ఆడడానికి ట్రై చేస్తే పాపం ఒక్కటి కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు లయన్ లివింగ్స్టన్ ఇందాక నువ్వు చెప్పినట్టు తన వచ్చేసరికి
ఇంకా మలాన్ పైన ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరుగుతది. ఎందుకంటే ఇప్పుడు లివింగ్‌స్టన్ ఆల్‌మోస్ట్ ఇంకా డ్రాప్ చేయడం కష్టంలాగా అయిపోయాడు ఇప్పుడు. ఫస్ట్ 11 నుంచి. లివింగ్‌స్టన్ అంటే ఓపెనింగ్ నుంచి నంబర్ 6 వరకు ఎక్కడైనా ఆడగలడు రాజు. అది స్పెషాలిటీ. అది చాలా రేర్ స్కిల్ అది. నీకు బట్లర్ వీళ్ళందరూ చాలా రేర్ ప్లేయర్స్. అవును రాహుల్. తను ఆల్రెడీ పర్త్ స్కాచెస్‌కి బిగ్ బ్యాష్‌లో ఆడినప్పుడు అండ్ అంతకుముందు ఈ లాంకషైర్‌కి ఆడేటప్పుడు కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. లివింగ్‌స్టన్ దగ్గర ఎప్పుడూ ఆ 6 హిట్టింగ్ స్కిల్ అనేది ఉంది. కానీ స్టువర్ట్ బ్రాడ్ ఏం చెప్పాడంటే, నేను 4, 5 సంవత్సరాల క్రితం చూసాను లివింగ్‌స్టన్‌ని. బాల్‌ని ఊరికే బండగా బాదేవాడు. స్లాగర్‌లా కనిపించేవాడు. కానీ లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే తను కరెక్ట్‌గా క్లీన్ హిట్టింగ్ అంటే చాలా క్లీన్‌గా కొడుతున్నాడు. ఏదో బాల్‌ని ఊపాలి, స్లాగ్ చేయాలి అనే రకంగా కాకుండా చాలా నీట్‌గా కొడుతున్నాడు బాల్‌ని. సో, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇంగ్లాండ్ అండ్ స్టువర్ట్ బ్రాడ్ అయితే ఆల్రెడీ ప్రిడిక్షన్ ఇచ్చేసాడు. టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌దే అని చెప్పి. బ్రావో ఏం కామెంట్ చేశాడు చూసావా? చూడలేదు రాహుల్. అది నువ్వే అప్డేట్ చేయాలి. నీకు పిచ్చి పట్టిందా అని అనుకుని కామెంట్ చేశాడు. ఏమో మరి వెస్ట్ ఇండీస్ వాళ్ళని నిన్న మిచెల్ స్టార్క్, జాష్ హేజల్‌వుడ్ ఇద్దరు మట్టి కనిపించారట. టీ20స్‌లో అంటే డామినేట్ చేశారు. వన్ డేస్‌లో మీకు ఇంకా చాలా ఉందమ్మా అని జెప్పి కూర్చోబెట్టి వాళ్ళకొక పాఠం జెప్పారు మరి. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ వాళ్ళు పాపం ఈ వన్ డే ఆడే ముందు 10 టీ20లు ఆడారు. 5 సౌత్ ఆఫ్రికా తోటి, 5 ఆస్ట్రేలియా తోటి. పాపం అదే టీ20 హ్యాంగోవర్‌లో వచ్చినట్టున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు రియాలిటీ చెక్ చూపించారు మనోళ్ళకి. అవును. స్టార్క్ నిజానికి చూస్తే ఆ టీ20 సీరీస్ ఎండింగ్‌లో తను రిథమ్‌లోకొచ్చాడు. నీకు ఆ లాస్ట్ టీ20ఏలో చాలా బాగా ఏసాడు బౌలింగు. సో, నువ్వు ఇప్పుడు చూసుకుంటే తను ఇక వరల్డ్ కప్ టైమ్స్‌లో నీకు స్టార్క్‌ని ఆపడం చాలా కష్టం మనం. 2019 వరల్డ్ కప్‌కి ముందు కూడా స్టార్క్ అంత మంచి ఫామ్‌లో ఉన్నట్టు అనిపియలే మనకి 50 ఓవర్ వరల్డ్ కప్‌కి. కానీ వరల్డ్ కప్‌లో మళ్ళీ తనే హైయెస్ట్ వికెట్ టేకర్. సో, మళ్ళీ ఈసారి తనే ఇక ఆ లెవెల్‌లో డామినేట్ చేస్తే వరల్డ్ టీ20 మరి ఇక ఆస్ట్రేలియా వాళ్ళ టీం బాలేదు. బిగ్ బ్యాష్ స్టార్స్ అందరూ మినిమమ్ ఆడట్లే అనుకున్నాం గానీ, వాళ్ళకి ఒకవేళ స్టార్క్ నీకు హైయెస్ట్ వికెట్ టేకర్ ఎప్పుడైనా టీంలో ఉన్నాడంటే టీం ఆటోమేటిక్‌గా నీకు ఫైనల్స్‌కెళ్తది. సో, అది చరిత్ర చూసుకుంటే మనకే అర్థమైతది. సో, వెయిటింగ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ స్టార్క్ టర్న్స్ అప్ ఇన్ యూఏఈ ఫర్ వరల్డ్ కప్. ఇక మనం ఇంకా వేరే క్రికెట్ మ్యాచ్‌లు ఏం జరుగుతున్నాయో చూసుకుంటే జింబాబ్వే, బంగ్లాదేశ్ సీరీస్ ఎందుకో కొంచెం ఎక్సైట్ అయ్యాను. కాకపోతే వన్ సైడెడ్ సీరీస్ అయిపోయింది. బంగ్లాదేశ్ వాళ్ళు షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్ వీళ్ళందరూ కలిసి డామినేట్ చేసి పడేశారు జింబాబ్వే వాళ్ళని. టెస్ట్ మ్యాచ్‌లో గెలిచారు. వన్‌డే మ్యాచ్‌లో 3కి 3 గెలిచారు. సో, మళ్ళీ నెక్స్ట్ టీ20 ఉంది గానీ అవి కూడా 3 గెలిచేటట్టే ఉన్నారు. జింబాబ్వే వాళ్ళు జనరల్‌గా హోమ్‌లో కొంచెం బాగా ఆడతారు. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మీద. కానీ అక్కడేం సర్ప్రైజ్ లేదు. సో, రాజు కానీ మనం ఓ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఇండియా వాళ్ళే ఇప్పుడు ఇండియన్ మెన్స్ టీమే గాకుండా ఈ ఉమెన్స్ టీమ్ ఉందన్న విషయం మనం అసలు ఈ పాడ్‌కాస్ట్‌లో సరిగ్గా ఎక్నాలెడ్జ్ జేయలేదు. సో, వాళ్ళసలు అక్కడ ఎలా ఆడుతున్నారో దాని గురించి మనం ఒక అప్డేట్ ఇద్దాం అసలు. దాని గురించి మాట్లాడుకుందాం అసలు. అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఒకటేంటంటే ఉమెన్స్ క్రికెట్ నేనెక్కువ చూడను. ఎందుకు అంటే ఇప్పుడు మనిషి అన్నాక 24 గంటలుంటాయి. 24 గంటల్లో ఆఫ్‌కోర్స్ అన్నీ జేయలేము. కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి మనిషికన్నాక. సో, అలాగా నేను ఎక్కువ విమెన్స్ క్రికెట్ ఫాలో గాను. నేను స్కోర్ కార్డ్ వరకే పరిమితం. ఏమన్నా ఇంపార్టెంట్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటే చూస్తాను. సో, కానీ రాజు నువ్వు వృత్తిపరంగా నువ్వు ఇంకా ఎక్కువ ఫాలో అవుతావనేది ఇట్ ఈస్ అన్ ఆబ్వియస్ థింగ్. సో, యాక్చువల్‌గా నేను చూడకపోయినా గానీ సోషల్ మీడియా బజ్ అంతా చూసుకుంటే ఇండియాలో ఈ మధ్య చూస్తున్నారు ఉమెన్స్ క్రికెట్ ఎక్కువగానే. అండ్ ఈ సీరీస్ యాక్చువల్‌గా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గూడా అయినాయి. సో, వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇంగ్లాండ్ వుమెన్స్ టూర్ ఆఫ్ ఇండియాస్ వుమెన్స్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్? ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, కొంచెం హ్యాపీ టూర్‌లనే చెప్పొచ్చు ఇండియాకి. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెస్ట్ మ్యాచ్ కంప్లీట్‌గా ఇంకా ఓడిపోయాము, అయిపోయింది అనే సిట్యుయేషన్ నుంచి మ్యాచ్‌ని డ్రా చేశారు. అండ్ అలాగే వన్ డేస్‌లో కూడా ఇంకా ఒక మ్యాచ్ అయినా గెలుస్తామా అనుకునే సిట్యుయేషన్‌లో మన వాళ్ళు లాస్ట్ వన్ డే గెలవడం జరుగుతది. అండ్ అలాగే టీ20ఐస్‌లో ఆహ్, ఫస్ట్ టీ20ఐ చూసిన తర్వాత చాలామందికి ఇంకా కాన్ఫిడెన్స్ పోయుంటది. అరే! ఇంగ్లాండ్ వాళ్ళు అసలు హెడ్ అండ్ షోల్డర్స్ అబోవ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే ప్లే వైట్ బాల్ క్రికెట్ అనేలా అనిపిస్తది. కానీ సెకండ్ మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అది. రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత 6 7 ఉండే ఆ టైంలో మనోళ్ళు క్లాసిక్ ఇండియన్ వే ఆఫ్ స్క్వీజింగ్ అపోజిషన్ విత్ స్పిన్ అన్నట్టుగా కంటిన్యూయస్‌గా స్పిన్నర్స్‌తో వేసి వాళ్ళని కట్టడి చేశారు. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో మరలా ఇండియా గెలిస్తే సిరీస్ లెవెల్ చేయొచ్చు.
ఎందుకంటే ఇప్పుడు ఈ విమెన్స్ ఆడే సీరీస్ ఎట్లా ఉంటదంటే మల్టీ ఫార్మాట్ సీరీస్‌లా ఉంటది. అంటే వాళ్ళకి గేమ్‌కొచ్చి 2 పాయింట్స్ అంటే విన్ అయితే 2 పాయింట్స్, ఓడిపోతే ఆఫ్ కోర్స్ పాయింట్స్ ఉండవు. సో, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే అక్కడ డ్రా అయిందో అప్పుడు 2 టీమ్స్‌కి చెరో 2 పాయింట్స్ వచ్చినియి. అండ్ అలాగే వన్ డేస్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు 4 పాయింట్స్ వస్తే మనకి 2 వచ్చినియి. టీ20ఐస్‌లో ఇండియా 2 గెలిస్తే గనుక సిరీస్ లెవెల్ అయ్యేది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ లాస్ట్ టీ20లో డానీ వైట్ అని ఇంగ్లాండ్ ఓపెనర్ అనమాట. తనని ఇంగ్లాండ్ ఓడీఐ టీమ్ నుంచి డ్రాప్ చేశారు. యాక్చువల్లీ డానీ వైట్ అంటే అంతకుముందు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా ఫేమస్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ పైన, ఆర్‌సీబీ పైన, విరాట్ కోహ్లీ పైన, వాళ్ళ పైన కొంచెం ట్వీట్‌లవి వేస్తా ఉంటది. సో, చాలా అంటే డానీ వైట్ కొంచెం అంతకుముందు కూడా ఓడీఐ ఫార్మాట్‌లో తనకి ఒక మంచి తన ఫియర్‌లెస్ వే ఆఫ్ ప్లేయింగ్ అనొచ్చు. లేదు తన ఆఫ్ సైడ్ ప్లే అండ్ డ్రైవ్స్ అనేవి చాలా మెస్మరైజింగ్ ఉంటాయన్నమాట. సో, చాలామంది అసలు ఈ డానీ వైట్ ఎప్పుడైతే ఈ ఓడీఐ టీమ్ నుంచి పక్కన పెట్టేసారో తనకి ఒక రకంగా తనకే చాలా జీర్ణించుకోవడానికి కష్టమైన విషయం అనుకుంటా. సో, లాస్ట్ టీ20ఏలో ఫస్ట్ టీ20ఏస్‌లో ఫ్లాప్ అయింది తను. లాస్ట్ టీ20ఏలో వచ్చి తన విశ్వరూపం చూపించిందనమాట. చూపించి ఆ 50 కొట్టినప్పుడు సెలబ్రేట్ చేసుకునే స్టైల్‌లో కూడా చూపించింది. ఐయామ్ బ్యాక్ అనే ఒక మంచి సంకేతం ఇచ్చింది. బట్ యాహ్! ఇండియన్ టీమ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలామంది ఈ సోషల్ మీడియాలో విమెన్స్ క్రికెట్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళైనా, అవ్వని వాళ్ళైనా ఎక్కువగా కామన్‌గా చేసే కామెంట్ ఒకటేంటంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ సీనియర్ ప్లేయర్స్ పైన ఇప్పుడు 'మితాలీ రాజ్' స్ట్రైక్ రేట్ అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ అసలు ఇప్పటికి కూడా నన్నడిగితే రాహుల్ వన్ డే క్రికెట్‌లో ఇప్పటికి స్టిల్ ద బెస్ట్ బ్యాటర్ ఎవరు విమెన్స్ క్రికెట్‌లో అని అడిగితే నన్నడిగితే నిస్సందేహంగా 'మితాలీ రాజ్' పేరే చెప్తాను నేను. ఎందుకంటే మీకెవరికైనా అవకాశం ఉంటే గనక థర్డ్ వన్ డే హైలైట్స్ ఏదైనా దొరికితే చూడండి ఒకసారి. ఇండియా అండ్ ఇంగ్లాండ్ థర్డ్ వన్ డే హైలైట్స్. ఇండియా కొంచెం ప్రెషర్‌లో ఉంటది. అంటే చేజింగ్ సిట్యుయేషన్ అప్పుడు ఇండియా చేజ్ చేయాల్సిన టార్గెట్ కొంచెం రీజనబుల్లీ ఓకే. అంటే మరీ హై టార్గెట్ అయితే కాదు. సమ్ 210, 220 ఆ రేంజ్‌లో ఉంటదనమాట. సో, ఆ రేంజ్‌లో వచ్చినప్పుడు కొంచెం అప్పుడే వరుసగా వికెట్లు పడిపోయిన తర్వాత కొంచెం వాళ్ళకి ప్రెషర్ ఉంటది. అంటే మితాలీ రాజ్ అటుపక్క హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా కొంచెం చీప్‌గానే ఔట్ అయిపోతది తను. సో, మితాలీ రాజ్‌కి ప్రెషర్ ఉన్నప్పుడు ఏం చేస్తదంటే డాట్ బాల్స్ ఆడి కంటిన్యూయస్‌గా తను ఎవరిని అటాక్ చేయాలో తన మైండ్‌లో ఆల్రెడీ మ్యాప్ ఏసుకొని ఉంటది రెడీగా. ఓకే. స్పిన్నర్స్‌ని అటాక్ చేయాలి. స్పిన్నర్స్‌ని కూడా ఎలా అటాక్ చేస్తది? స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ ఆడతదనమాట. జనరల్‌గా చాలా మంది ప్లేయర్స్‌కి రిలీజ్ షాట్ ఎక్కువ క్రాస్ బ్యాట్ షాట్ ఉంటది. అంటే వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు క్లాస్ ప్లేయర్స్ అయినా, లేదు ఫుల్లు బట్లర్ లాగా కొంచెం స్లాగ్ చేసే టైప్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళు ఎవ్వరనుకున్నా సరే, రిలీజ్ షాట్ ఎక్కువ శాతం లెగ్ సైడ్ గాని, లేదంటే కవర్ డ్రైవ్‌లు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కానీ బెస్ట్ ప్లేస్ టు హిట్ ద క్రికెట్ బాల్ అంటే ఎవరైనా సరే స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ అనే చెప్తారు. సో, మితాలీ రాజ్ ఏం చేసిందంటే వరుసగా 2, 3 అవర్స్‌లో ఆ ఇంగ్లాండ్‌లో బెస్ట్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో తననే అటాక్ చేసింది. తనను కూడా విత్ మినిమమ్ రిస్క్ అనమాట. అంటే చూడు ఇక్కడ రిలీజ్ షాట్ అంటేనే యూ హావ్ టు టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్. అండ్ దట్ టూ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ అగెయిన్స్ట్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద అపోజిషన్ టీమ్, దట్ టూ విత్ మినిమమ్ రిస్క్ ఆప్షన్. ఐ థింక్ ఇట్ షోస్ ద క్లాస్ ఆఫ్ మితాలీ రాజ్. సారీ కొంచెం ఇంగ్లీష్ ఎక్కువొచ్చేస్తుంది. బట్ స్టిల్ నిజంగా మితాలీ రాజ్ అంటే పర్సనల్‌గా నా అభిమాన క్రికెటర్‌లో ఒకరు మితాలీ రాజ్. అండ్ తను ఆ రకంగా వన్ డేస్‌లో అండ్ ఎస్పెషల్లీ థర్డ్ వన్ డేలో తను ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆ వన్ డే సిరీస్‌లో తను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టింది. సో, తన క్లాస్ గురించి గాని, తన టెక్నిక్ గురించి గాని చెప్పడానికి నా దగ్గరైతే ఏమాత్రం అర్హత లేదు. యూ నో వాట్ రాజు, నేను నా జీవితంలో కలిసిన ఫస్ట్ క్రికెటర్ మితాలీ రాజే. చాలా అదృష్టవంతుడు రాహుల్. ఇంటర్నేషనల్ క్రికెటర్. నేను ఏడో క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్ స్పోర్ట్స్ డేకొచ్చి స్టేజ్ మీద తనని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ అందుకున్నా రాజు నేను అప్పట్లో. చాలా అదృష్టవంతుడు రాహుల్ నువ్వు నిజంగా. యెస్. అన్న నేను ఏడో క్లాస్‌లో ఉంటే అప్పుడు ప్రైజ్ అందుకున్నా. ఇప్పుడు చూడు దగ్గర దగ్గర 30 ఏళ్ళొస్తున్నాయి. కానీ మరి ఇగ ఇంకా తను ఆడుతూనే ఉంది. మనం ఆటలు ఎప్పుడో ఆపేసాం. అది గ్రేట్‌నెస్ అంటే ఏంటంటే ఇదే. అంటే ఆహ్, మన ఇండియన్ ఇప్పుడు ఆల్రెడీ మనం 'షఫాలి వర్మ' పేరు ఒకసారి మనం అంతకుముందు ఎపిసోడ్‌లో మెన్షన్ చేసాము. సో, ఎవరైనా మన లిజనర్స్ ఇండియన్ విమెన్స్ క్రికెట్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు కొన్ని పేర్లు చెప్తాను. దయచేసి మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇండియన్ విమెన్స్ ఆడుతున్నప్పుడు, ఈ ప్లేయర్స్‌ని గమనించడానికి ఎక్కువ ట్రై చేయండి. మీకే ఇంట్రెస్ట్ జనరల్‌గా క్రియేట్ అవుతది. అండ్ అలాగే
అసలు ఇండియన్ విమెన్స్ క్రికెట్ ఎటు వెళ్ళబోతుంది మన డైరెక్షన్. ఇప్పుడు ఎలాగో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇక మితాలి కొంచెం రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉంది. అండ్ అలాగే నాకు తెలిసి తను ఒక నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత తను రిటైర్మెంట్ ప్రకటిస్తది నాకు తెలిసి. అది ఆబ్వియస్ అది. ఎందుకంటే తను లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్పే గెలిచుంటే నాకు తెలిసి అప్పుడే తను కాల్ ఆఫ్ చేసేసేది. బట్ ఎలా అయినా కసిగా ఒక వరల్డ్ కప్ కొట్టాలి ఎలా అయినా సరే అని చెప్పి ఒక కఠోరమైనటువంటి డిటర్మినేషన్‌తో బోత్ జులన్ గోస్వామి అండ్ మితాలి రాజ్ అయితే ఉన్నారు. సో, నేను చెప్పబోయే రాజు మితాలి రాజు కాకుండా అసలు చూసుకుంటే షఫాలి వర్మ నీకు ఎట్లయితే పృథ్వీ షా ఎట్లా మెన్స్ టీమ్ లో ఆడుతున్నాడో షఫాలి వర్మ జిరాక్స్ కాపీ ఇటువైపు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాక్ లిఫ్ట్, సిమిలర్ కైండ్ ఆఫ్ షాట్స్ ఆడతారు. సో షఫాలి వర్మ గురించి చెప్పు. షఫాలి వర్మ సింపుల్ రాహుల్. ఏం ఎక్కువ నో నాన్‌సెన్స్ క్రికెటర్స్ అంటాను నేను ఎలాంటోళ్ళని. సో, సీ బాల్, హిట్ బాల్ అనమాట అంతే. బాల్ చూడు, గట్టిగా బాదు అంతే. అలా ఆడతారనమాట. సో, ఎవరికైనా విమెన్స్ క్రికెట్ రెగ్యులర్‌గా ఎక్కువగా చాలా కాలం నుంచి ఫాలో అయిన వాళ్ళకి క్యాథరిన్ బ్రంట్ అని ఒక పేరు బాగా గుర్తుండిపోద్ది. ఎందుకంటే, తను ఇంగ్లాండ్ క్రికెట్‌లో దాదాపు ఒక లెజెండ్ లాంటిది. అంటే ఇప్పుడు జేమ్స్ ఆండర్సన్ అని ఎలా చెప్పుకుంటారు మెన్స్ క్రికెట్‌లో, క్యాథరిన్ బ్రంట్ అలా విమెన్స్ క్రికెట్‌లో ఎస్పెషల్లీ ఇంగ్లాండ్‌లో ఒక లెజెండ్ అనమాట. సో, అట్లాంటి లెజెండ్‌కి చెమటలు పట్టించిందంటే అర్థం చేసుకో. షఫాలి వర్మ ఒక టీనేజ్ అమ్మాయి ఇంగ్లాండ్స్ క్రికెట్‌లో ఒక లెజెండ్‌కి చెమటలు పట్టించిందంటే ఇంక అర్థం చేసుకో. ఇంక అంతకంటే బెటర్ ప్రూఫ్ అక్కర్లేదు. సో, షఫాలి వర్మ ఏంటంటే ఇప్పటివరకు తనకి ఇంకా వర్క్ చేయాల్సిన అంశాలు కొన్నున్నాయి. తను ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు. ఏంటంటే కొంచెం కాలిక్యులేటెడ్‌గా ఎవరిని అటాక్ చేయాలి, ఏ టైంలో అటాక్ చేయాలనేది కొంచెం తనకి హోప్‌ఫుల్లీ విత్ గేమ్ టైమ్ తనకు అర్థమవుతదని అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే తను ఎక్కువ కాంప్లికేట్ చేసుకోదు. తన గేమ్ ఎట్లా ఉంటదంటే చాలా సింపుల్. బాల్ ఏదైనా తన స్లాట్‌లో ఉంది అంటే గనక ఖచ్చితంగా అటాక్ చేస్తది. అండ్ షార్ట్ బాల్స్ అయితే ఇంకా తన ఇంకా ఆటోమేటిక్‌గా షార్ట్ బాల్ వేశారంటే అది మిడ్ వికెట్ మీదుగా పోయి 6 పడాలనే అనే ఒక బలమైన తీర్మానంతో కొడతది ఆ షాట్‌ని. సో, ఎక్కువ శాతం 6 పోతాయి. లేదంటే 1 బౌండరీ పోతాయన్నమాట. ఈ రీసెంట్‌గా జరిగిన ఇంగ్లాండ్, ఇండియా టీ20 సీరీస్‌లోనే ఒక ఫస్ట్ టీ20లో క్యాథరిన్ బ్రంట్ సెకండ్ బాల్ ఔట్ చేస్తదన్నమాట షఫాలి వర్మని. సో, షఫాలి వర్మకి ఒక హాబిట్ ఉంది. ఏంటంటే తను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను స్టంప్స్‌ని వదిలేసి లెగ్ సైడ్‌కి మూవ్ అయ్యి ఆఫ్ సైడ్ మీదుగా ఆడాలని ట్రై చేస్తది. అదే బాల్ షార్ట్ బాల్ ఏస్తే స్క్వేర్ లెగ్ మీద గాని, డీప్ మిడ్ వికెట్ మీద గాని పుల్ చేసే ప్రయత్నం చేస్తది. సో, ఫస్ట్ మ్యాచ్‌లో ఏం చేస్తదంటే క్యాథరిన్ బ్రంట్ వచ్చి ఒక మంచి సీమ్ బాల్ ఏసి అంటే బాల్‌ని సీమ్‌ని నిలువుగా పట్టుకొని అది బలంగా గ్రౌండ్‌లో గుద్ది కరెక్ట్‌గా తన ప్యాడ్స్ నుంచి డీవియేట్ అయ్యి లెగ్ స్టంప్ తగిలి బౌల్డ్ అయిపోద్దనమాట. సో, నెక్స్ట్ మ్యాచ్ షఫాలి ఏం చేస్తదంటే చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటది. కొంచెం ముందుకొస్తదనమాట. కొంచెం ముందుకొచ్చి బాల్ కరెక్ట్‌గా తను ఏ లెంత్ ఏసినా సరే 4 కొట్టాలనే ఒక రకమైనటువంటి మైండ్‌సెట్‌తో ఆడతది. ఒక ఓవర్‌లో నాకు తెలిసి 6 బాల్‌లో 5 ఫోర్‌లు ఎన్నో కొడతది. సో, క్యాథరిన్ బ్రంట్‌కైతే నిజంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆ మ్యాచ్‌లో. అల్టిమేట్‌గా థర్డ్ మ్యాచ్‌లో మళ్ళా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్ళా ఫస్ట్ ఓవర్‌లో ఔట్ చేసింది. అది వేరే విషయం అనుకో. బట్ స్టిల్ కన్సిడరింగ్ షఫాలి వర్మ తన వయస్సేంటి, తనకింకా ఎంత భవిష్యత్తుంది ఇవన్నీ ఆలోచించుకుంటే గనక నిజంగా ఇట్ ఈస్ గోల్డెన్ డేస్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఇన్ విమెన్స్ క్రికెట్ ఎస్పెషల్లీ. అండ్ అలాగే ఇంకా భవిష్యత్తులో రీచా ఘోష్, ఇంద్రాణి రాయ్ అని ఒక ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు ఇన్ ద మేకింగ్. సో, నన్నడిగితే నేను కొంచెం బయాస్డ్ ఉంటాను. అంటే రీచా ఘోష్ ఎందుకో షఫాలి వర్మ కంటే ఇంకా హైలీ టాలెంటెడ్ అని నేను నమ్ముతాను. అన్‌ఫార్చునేట్‌లీ రీచా ఘోష్ తను టాప్ ఆర్డర్ అంటే ఓపెనింగ్ బ్యాటర్ కాదు కాబట్టి తనకింకా అన్ని అవకాశాలు రాలేదు. సో, రీచా ఘోష్ కూడా తను కూడా టీనేజ్ అమ్మాయే. సో, తన ఐ థింక్ ఈ మొన్న జరిగిన ఇండియా అండ్ ఇంగ్లాండ్ విమెన్స్ టీ20 సీరీస్‌లో ఇండియా తరపు నుంచి కొట్టిన ఫస్ట్ 6 తన బ్యాట్ నుంచే వచ్చింది. అండ్ ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా వాళ్ళకి ఇప్పుడు తను కీపింగ్ కూడా చేస్తదనమాట. అండ్ తన కీపింగ్ కొంచెం క్రిటిసిజం ఉండేది. అంటే తను నాట్ ఎ న్యాచురల్ వికెట్ కీపర్. ఈ తానియా భాటియా, సుష్మా వర్మ వీళ్ళంతా బెటర్ కీపర్స్ అనే ఒక రకమైనటువంటి విమర్శ ఉండేది. కానీ ఈ టీ20 సీరీస్‌లో ఆ విమర్శలు మొత్తం చెరిపేసింది రీచా ఘోష్. పాపం ఆ అమ్మాయి కీపింగ్ ఎంత చేసిందో, బ్యాటింగ్ గూడా తనకి లాస్ట్ టీ20లో అవకాశం వచ్చిన అన్ని బాల్స్‌లో బాగా ఆడింది. అండ్ సెకండ్ టీ20లో కూడా ఒక 6, ఒక 4 అట్లా కొట్టింది. సో, రీచా ఘోష్, ఇంద్రాణి రాయ్ ఆడలేదు ఈ సీరీస్‌లో. ఈ వన్ డే సీరీస్‌లో గాని, టీ20 సీరీస్‌లో తనకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఐ థింక్ ఇంద్రాణి రాయ్ ఈస్ ఫ్రమ్ జార్ఖండ్ అనుకుంటా. సో, తను కూడా ఒక మంచి అంటే స్పిన్నర్స్ పైన గాని, పేసర్స్ పైన గాని
ఒక మంచి కాలిక్యులేటెడ్ గేమ్ ఉంది తన దగ్గర. అంటే స్వీప్ ఆడగలదు, డౌన్ ద పిచ్ వచ్చి ఆడగలదు. అంటే కంప్లీట్ గేమ్ అవేర్‌నెస్ ఉంది. అంటే అంత చిన్న వయసులోనే అంత మంచి గేమ్ అవేర్‌నెస్ ఉందంటే నిజంగా అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ 'హర్మన్‌ప్రీత్ కౌర్', 'మితాలి రాజ్', 'జులన్ గోస్వామి' వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరనే క్వెషన్ మార్క్స్ ఉంటే గనక నాకైతే చాలా పేర్లు ఉన్నాయి లిస్ట్‌లో. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియన్ విమెన్స్ క్రికెట్ ఎస్పెషల్లీ. నాకు కానీ అన్‌ఫార్చునేట్‌లీ మరి టీ20స్‌లో కప్ గెలవాలంటే ఇంకా మన ఇండియన్ విమెన్స్ క్రికెట్‌లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ అయితే చాలా ఉన్నాయి. ముందుగా ఏంటంటే కొంచెం బౌలింగ్ పరంగా ఇంకా ఎస్పెషల్లీ పేస్ విభాగంలో ఇప్పుడు 'జులన్ గోస్వామి' ఓన్లీ వన్ డేస్ ఆడతది తను. టీ20స్ ఆడదు. సో, పేస్ డిపార్ట్‌మెంట్‌లో అండ్ అలాగే స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పూనమ్ యాదవ్ మనకి ఎప్పటినుంచో ద మోస్ట్ రిలయబుల్ అండ్ ద నంబర్ 1 బౌలర్ ఇన్ స్పిన్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండియన్స్ విమెన్స్ క్రికెట్. కానీ తనకి కూడా బ్యాకప్ అంటే పూనమ్ యాదవ్‌కి ఇంకా ఆల్టర్‌నేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా కంట్రోల్ చేయగలిగే వాళ్ళు. ఎందుకంటే ఒక సాలిడ్ కోర్ అయితే ఉంది ఇప్పటివరకు. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లతోటి షఫాలి వర్మ, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్ ఒక 5, 6 మంచి కోర్ ఉంది. సాలిడ్ కోర్ ఉంది ఇండియన్ విమెన్స్ టీమ్‌లో గూడా. కానీ ఇంకా అదర్ రోల్స్ అంటే పేస్ డిపార్ట్‌మెంట్‌లో అండ్ అలాగే స్పిన్‌లో బ్యాకప్ ఒకటి. ఇంకా టాప్ ఆర్డర్‌లో కొంచెం అంటే ఇప్పుడు స్మృతి మందాన అండ్ షఫాలి ఇద్దరు కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేయర్స్ అనమాట. స్మృతి నార్మల్‌గా కొంచెం క్లాస్‌గా ఆడతది. మోర్ ఆఫ్ టెక్నికల్లీ కరెక్ట్ బ్యాటర్‌లాగా ఆడతది. అండ్ అలాగే ఆఫ్ డ్రైవ్స్ సౌరవ్ గంగూలీ లాగా మంచిగా డౌన్ ద గ్రౌండ్ వచ్చి ఆడే షాట్స్ అన్నీ ఉన్నాయి. కానీ మిడిల్ ఆర్డర్‌లో ఏంటంటే కొంచెం ఆ బ్యాలెన్స్ చేయగలిగే వాళ్ళు ఉండాలి. ఎవరైనా హోల్డింగ్ రోల్ ఆడగలిగే వాళ్ళు ఉండాలి. సో, అదొకటి అండ్ అలాగే పేస్ డిపార్ట్‌మెంట్‌లో కొంచెం వర్క్ చేస్తే గనక టీ20 వరల్డ్ కప్ ఇండియన్ విమెన్స్ కొట్టడం రోజులైతే చాలా దగ్గరలోనే ఉన్నాయని నాకనిపిస్తుంది. ఒక్క చిన్న 2, 3 ఏరియాస్ బ్రష్ అప్ చేసుకుంటే సరిపోద్ది. ముచ్చటగా మూడోసారంటావా రాజు అయితే? 2018లో ఫైనల్‌లో ఓడిపోయారు. 2020లో ఫైనల్‌లో ఓడిపోయారు. నెక్స్ట్ ఇయర్ 2022 టీ20 వరల్డ్ కప్ అండ్ వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్ 2 గెలిచేస్తారంటావా మరి మన వాళ్ళు? హ్మ్. నాకైతే హోప్‌ఫుల్లీ ముందు 2020 గెలుస్తారేమో అనిపిస్తుంది 50 కంటే. కానీ ఇప్పుడు ఇది నీకు ఇండియాకి ఇంక నీకు వేరే నీకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చూసుకుంటే నీకు ఇంత జానెడు డిఫరెన్స్ ఉంటదసలు నీకు అసలు. అంటే ఎందుకని అంత డిఫరెన్స్ అసలు? వాళ్ళెందుకని బాగా అహెడ్ ఉంటారు నీ గేమ్‌లో. వాళ్ళు నీకు ఫీల్డింగ్ గూడా నీకు చూసుకుంటే అసలు కొంచెం అథ్లెటిక్‌గా కనిపిస్తారు మన మన ఇండియన్ వుమెన్స్ ప్లేయర్స్ కంటే. ఏషియన్ టీమ్స్ చూసుకుంటే కొంచెం బ్యాక్వర్డ్‌గా ఉంటాయి నీకు వుమెన్స్ క్రికెట్‌లో. అంటే మనం ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు వరల్డ్ కప్స్ అని చూస్తుంటే కూడా వాళ్ళే. ఐదర్ ఇంగ్లాండ్ అన్నా గెలుస్తుంది లేదా ఆస్ట్రేలియా అన్నా గెలుస్తుంది. మధ్యలో ఒక్కసారి 2016లో వెస్ట్ ఇండీస్ వాళ్ళు గెలిచారు నీకు టీ20 వరల్డ్ కప్. సో, అంటే వాళ్ళు ఎందుకని వై ఆర్ దే సో అహెడ్? ఇప్పుడు మనం ఇండియా, ఇంగ్లాండ్ సీరీస్ గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్‌గానే వెస్ట్ ఇండీస్, పాకిస్తాన్ విమెన్స్ టీ20 అండ్ వన్ డే సీరీస్ కూడా జరిగింది రాహుల్. అందులో టీ20స్‌లో పాకిస్తాన్ వాళ్ళు కంప్లీట్‌లీ బ్లాంక్డ్ ఓడిపోయారు అన్నీ. కానీ వన్ డే సీరీస్‌లో 5 వన్ డేల్లో నాకు తెలిసి 3 వన్ డేలు వెస్ట్ ఇండీస్ వాళ్ళు గెలిస్తే లాస్ట్ 2 వన్ డేస్ పాకిస్తాన్ వాళ్ళు కమ్‌బ్యాక్ ఇచ్చి గెలిచారనమాట. సో, ఫీల్డింగ్ పరంగా ఇష్యూ అయితే ఉంది. నువ్వు చెప్పినట్టుగానే ఎస్పెషల్లీ ఏషియన్ టీమ్స్‌లో కొంచెం మరి ఫిట్‌నెస్ కన్సర్న్స్ అనుకో, లేదు వేరే కన్సర్న్స్ అనుకో ఫీల్డింగ్ పరంగా కొంచెం అథ్లెటిక్‌గా మన వాళ్ళు ఇంకా ఒక స్టెప్ వెనకాలే ఉన్నారనేది వాస్తవం. బట్ హర్లీన్ దియోల్ క్యాచ్ రాజు. హర్లీన్ దియోల్ అది అవును రాహుల్. అంటే మన ఇండియన్ విమెన్స్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ నాకాయన పేరు నోటికి రావట్లేదు. ఐయామ్ వెరీ సారీ. సో, ఆయన చాలా వర్క్ చేస్తున్నాడు. అంటే ఎస్పెషల్లీ ఫీల్డింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎట్లైనా సరే ఈ బౌండరీ క్యాచింగ్ అవ్వచ్చు అండ్ అలాగే ఎస్పెషల్లీ ఆహ్, ఈ డీప్‌లో చేసే ఫీల్డర్స్ బౌండరీస్ సేవ్ చేయడం అనేది చాలా క్రూషియల్ ఉంటదనమాట. సో, ఆ డిపార్ట్‌మెంట్‌లో దాని పరంగా ఎక్కువ వర్క్ చేస్తున్నట్టు మనకి తెలిసింది. అండ్ ఆ రిజల్ట్ అయితే మనం ఆల్రెడీ చూసాం. నువ్వు చెప్పినట్టుగా హర్లీన్ దియోల్ ఎఫర్ట్ అసలు నిజంగా మైండ్ బాగ్లింగ్. నేనైతే అది ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూసాను. అండ్ ఆ మ్యాచ్ యాక్చువల్లీ నేను చేశాను. ఆ వర్క్ చేశాను. నేను కామెంటరీలో లేను. మా కొలీగ్ ఉన్నాడు. బట్ ఆ క్లిప్ చూసిన తర్వాత అయితే నేను అసలు నిజంగా దాదాపుగా ఒక రోజు మొత్తం అసలు ఆ క్లిప్ చూడకుండా ఉండలేకపోయాను. నిజంగా అమేజింగ్ క్యాచ్ అది హర్లీన్ దియోల్. నాకు తెలిసి మన లిజనర్స్ ఆల్‌మోస్ట్ అందరూ చూస్తుంటారు ఆ క్యాచ్. యాహ్! రాజు. అంటే కమింగ్ బ్యాక్ టు అంటే డిఫరెన్స్ బిట్వీన్ వుమెన్స్ క్రికెట్, మెన్స్ క్రికెట్ అంటే చాలా మంది ఒకటి కంప్లెయింట్ చేస్తారు. వుమెన్స్ క్రికెట్ ఎందుకో స్లోగా ఆడుతున్నారనిపిస్తది. కొంచెం మెల్లిగా బౌలింగ్ స్లోగా వస్తది.
వాళ్ళ షాట్లు గూడా బలం తక్కువగుంటుంది. నీకు ఔట్ ఫీల్డ్ మీద గూడా నీకు ఫీల్డర్ పరిగెత్తుకుంటే తెలిసిపోతది. ఏంటి వీళ్ళు ఇంత మెల్లిగా ఇంత కష్టపడుతున్నారు బాల్ చేస్ చేయడంలో అని. సో, దానివల్ల కొంతమందంటారు, బోర్ ఉమెన్స్ క్రికెట్ చూడడం బోర్ అంటారు. కానీ నీ నీ దృష్టిలో నువ్వు ఎక్కువ చూసావు కాబట్టి అంటే కొన్ని యాస్పెక్ట్స్‌లో ఇప్పుడు నువ్వు స్పిన్ బౌలింగ్ చూసుకుంటే నీకు ఉమెన్స్ క్రికెట్‌లో అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నీకంతా గాల్లోకేస్తారు. ఇదివరకు మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు కొంతమంది బౌలర్స్ ఉండేవాళ్ళు. మరీ ఫ్లైట్ ఎక్కువేసేవాళ్ళు. వాళ్ళు అరెరే! ఏందిరా నాయన బాల్ ఎప్పుడొస్తదని వెయిట్ చేసుకుంటూ ఆడడం అదొక ఛాలెంజ్‌లా ఉంటది. కానీ విమెన్స్ క్రికెట్‌లో అది ఆ టాక్టిక్‌ని ఎక్కువ ఆడతారనిపిస్తది. ఇప్పుడు పూనమ్ యాదవ్ వీళ్ళందరూ అంతే పైకేస్తారు. లూపీగేస్తారు. సో, ఇట్లాంటివన్నీ అంటే నువ్వు ఒక రకంగా విమెన్స్ క్రికెట్ అనేది అది వేరే స్పోర్ట్‌గా మనం గమనించాలంటావా? వేరే టాక్టిక్స్, వేరే స్పోర్ట్. నువ్వు చూసుకుంటే బాల్ నుంచి కూడా నువ్వు విమెన్స్ క్రికెట్ వాడే బాల్, విమెన్స్ క్రికెట్ వాడే బాల్ నుంచి కొంచెం చిన్నగా ఉంటుందట. వెయిట్ కూడా తక్కువుంటుంది. అవును రాహుల్. కానీ ఆహ్, నువ్వు పేస్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే అంటే స్వింగ్ కూడా భయంకరంగా అంటే ఇప్పుడు ఇందాక నేను 'క్యాథరిన్ బ్రంట్' అని ఒక పేరు చెప్పాను. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇప్పుడు ఎప్పుడైనా 'జులన్ గోస్వామి' వేస్తున్నప్పుడు గానీ, అండ్ అలాగే 'శిఖా పాండే', 'అరుంధతి రెడ్డి', 'మాన్సీ వర్మ' ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 'ఎలిస్ పెర్రీ' ఉంది. అండ్ అలాగే 'మేగన్ షూట్' ఉంది. అండ్ అలాగే న్యూజిలాండ్‌లో ఆహ్, ఆహ్, 'క్యాస్పరిక్ తహూహు' లియా అండ్ టహుహు. 'లియా ఆ! తహూహు' చాలా నేమ్స్ ఉన్నాయి. సో, అట్లా అంటే పేస్ పరంగా అయితే ఐ డోంట్ థింక్ అంటే ఆఫ్‌కోర్స్ ఆహ్, ఇప్పుడు మెన్స్ క్రికెట్‌లో అంత పేస్ అయితే రాదు. కానీ ఆహ్, స్ ప్యూర్‌లీ స్కిల్ పరంగా అయితే ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ద బాల్ అయితే కంప్లీట్‌లీ మ్యాచ్డ్ అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు మెన్స్ క్రికెట్‌లో ఒక పిచ్‌లో మెన్స్ ఎంత స్వింగ్ వాళ్ళు ల లభిస్తదో వాళ్ళకి, సేమ్ విమెన్స్ క్రికెట్‌లో ఇంకా ఔట్‌రేజియస్ స్కిల్ అనమాట. అంటే అది ఇప్పుడు చూసుకుంటే బాల్ జనరల్‌గా న్యూ బాల్ కొంచెం సేపు మూవ్ అవుతది. తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోతది. ఇంకా బ్యా బ్యాటర్స్ స్లోగా హిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ విమెన్స్ క్రికెట్‌లో నీకేంటంటే ఎక్కువ కన్సిస్టెన్సీ కనపడతాయి లైన్ అండ్ లెన్స్‌లో. ఇప్పుడు మెన్స్ క్రికెట్‌లో ఏంటంటే నీకు అకేషనల్‌గా బ్యాట్ బాల్స్ అనేవి ఎక్కడో చోట ఉంటానే ఉంటాయి. కానీ విమెన్స్ క్రికెట్‌లో కొంచెం ఏంటంటే స్వింగ్ తోటి ఎస్పెషల్లీ ఆ ఓపెనింగ్ బౌలర్స్‌లో హైలీ స్కిల్డ్ ఎక్కువ మంది ఉంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసిన నేమ్స్‌లో ఎక్కువ కంట్రోల్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. బట్ వన్ ఆఫ్ ది చిన్న కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంది అంటే గనక ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు కొంచెం ల్యాక్ ఆఫ్ స్ట్రైక్ రొటేషన్ ఒక్కటి కొంచెం మెయిన్ ఇష్యూ. అంటే ఇప్పుడు మెన్స్ క్రికెట్‌లో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ వైట్ బాల్ టీమ్స్ ఎవరెవరు బాగా ఆడుతున్నారని చూసుకుంటే వాళ్ళు అసలు ఒక సింగిల్ తీయకుండా డాట్ ఆడడం అనేది ఒక పెద్ద క్రైమ్‌లా భావిస్తారు. అంటే అసలు బాల్ అలా ముట్టుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్కడికెళ్ళింది కవర్ దగ్గరికెళ్ళిందా? లేదు మిడ్ వికెట్ దగ్గరికెళ్ళిందా? ఎక్కడికెళ్ళిన బాల్ అసలు ఒక బాల్ వేస్ట్ అనేది చేయకూడదు. ఎట్లైనా సింగిల్ తీయాలనే ఒక ఊపులో ఆడతారు. కానీ విమెన్స్ క్రికెట్‌లో ఇప్పటికీ ఆ డాట్ బాల్ పర్సెంటేజ్ అనేది రిలేటివ్‌లీ ఎక్కువుంది. అంటే ఓడీఐస్‌లో తీసుకో, టీ20స్‌లో తీసుకో ఆ డాట్ బాల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువుంటది. ఎస్పెషల్లీ మన ఏషియన్ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఇంకా ఎక్కువుంటదది. సో, ఆ ఒక్క ఏరియాలో గనక కొంచెం వర్క్ చేసి కొంచెం అంటే ఇప్పుడు నువ్వు ఈ రీసెంట్‌గా జరిగిన టీ20సే చూసుకుంటే ఇంగ్లాండ్ అండ్ ఇండియాలో ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్మోస్ట్ పవర్ ప్లేలో ప్రతి బాలు ఎటు సైడ్ కొట్టినా అసలు టచ్ అయితే బాల్ మిస్ అయ్యి ప్యాడ్‌కి టచ్ అయినా సరే ప్రతి బాల్ పరిగెత్తేసేవారనమాట. నీకేంటంటే ఇండియాలో ఆ ఇంటెంట్ కనపడేది కాదు. అంటే కొన్ని బాల్లేంటంటే ఇంక ఎట్లైనా సరే నువ్వెక్కడికైనా నేను ఓన్లీ బ్లాక్ చేస్తాను అనే రకమైనటువంటి యాటిట్యూడ్ ఆడుతున్నారు. కొంచెం అది యాటిట్యూడ్ చేంజ్ ఉండాలి. కొంచెం ఇంటెంట్ లైట్‌గా హోప్‌ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్ విత్ టైమ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దోస్ ప్లేయర్స్ ఆర్ స్టిల్ వెరీ యంగ్ అండ్ వెరీ రా అనమాట. ఇంక మరీ హైలీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనం ఆల్రెడీ అంతకుముందు గతంలో ఒక ఎపిసోడ్‌లో కూడా చెప్పుకున్నాం. ఆస్ట్రేలియాలో 2 బిగ్ బ్యాష్ టీముల్ని గనక నువ్వు తీసుకొచ్చి టీ20 వరల్డ్ కప్‌లో పెడితే నేను పక్కా చెప్తున్నాను. ఆ 2 బిగ్ బ్యాష్ టీమ్‌లో మళ్ళా వరల్డ్ కప్ ఫైనల్‌లో వాళ్ళే ఉంటాయి. ఏ టీమ్‌కి ఛాన్స్ కూడా ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అథ్లెటిక్ అబిలిటీస్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ అవ్వచ్చు. అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఫుల్ హైపర్ స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు. సో, అట్లాగా హైలీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో కూడా ఈరోజు విమెన్స్ 100 ఈ రోజుతో మొదలవబోతుంది. సో, ఇట్లాగా అన్‌ఫార్చునేట్‌లీ మన ఇండియాలో ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద లీగ్స్ అయితే లేవు. ఏదో డొమెస్టిక్‌గా టీ20 లీగ్స్, అండర్-19 లీగ్స్ ఇవి జరుగుతా ఉంటాయి. అండ్ విమెన్స్ ఐపీఎల్‌లో స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి ఇప్పుడిప్పుడు. హోప్‌ఫుల్లీ వన్స్ ఆల్ ఆఫ్ థట్ హ్యాపెన్స్ మన ఇండియాలో కూడా లీగ్ క్రికెట్ అది అండ్ విమెన్స్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరికే కొద్దీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక టీ20 వరల్డ్ కప్ అయితే చాలా దగ్గరలో ఉంది. అది ఎప్పుడనేది నేనైతే చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నా. నేను చిన్నప్పుడు దూరదర్శన్‌లో బాగా చూసేవాడిని ఉమెన్స్ క్రికెట్. ఎందుకంటే అప్పట్లో టీవీలో ఒకే ఛానెల్ ఉండేది. సో, దూరదర్శన్‌లో క్రికెట్ వస్తుందంటే మెన్స్ అనే ఉమెన్స్ అని లేదు. ఏదైనా చూసేవాడిని. కానీ అప్పట్లో నాకేం అనిపించేది కాదు. ఎందుకంటే
ఓకే. అప్పుడు వికెట్ ఉంటే చాలు. నీకు బాల్ ఎంత స్పీడ్ వస్తుంది, నీకు ఎంత పవర్‌తో కొడుతున్నా అదేం తెలీదు కదా అప్పుడు. కానీ ఇప్పుడు అప్పటి మ్యాచ్‌లతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూసుకుంటే అసలు నీకు ఈ అలీసా హీలీ, హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళందరూ నీకు బౌండరీస్ జనరల్‌గా వుమెన్స్ క్రికెట్‌కి ముందుకు గుంజుతారనమాట. నీకు కొంచెం షార్ట్ బౌండరీస్ పెడతారు. కానీ హర్మన్ ప్రీత్, అలీసా హీలీ అయితే గ్రౌండ్ బయటికి కొడతారు. చూస్తుంటే వుమెన్స్ క్రికెట్ కూడా ముందుకెళ్తోందది. కొన్ని రోజుల్లో మేబీ ఇప్పుడు కాదేమో గానీ ఒక 20 ఇయర్స్ తర్వాత చూస్తే మెన్స్ క్రికెట్, వుమెన్స్ క్రికెట్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయేమో. నీకు ఎట్లయితే టెన్నిస్‌లో కూడా నీకు చూసుకుంటే ఇదివరకు ఒక 60, 70 డేస్‌లో అసలు చాలా డిఫరెన్స్ ఉండేదంట. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంచెం వుమెన్స్ వాళ్ళు కూడా వుమెన్స్ టెన్నిస్ కూడా ఫాస్ట్‌గా ఉంది నీకు చూసుకుంటే గేమ్. నేనిప్పుడు వుమెన్స్ టెన్నిస్ చూస్తే బోర్ కొడుతుందనైతే ఎవరు అనరు నీకు. సో, అలా నీకు వుమెన్స్ క్రికెట్ కూడా ఒక ఇంకో కమింగ్ డెకేడ్స్‌లో అవుతుందని మనం అనుకుందాం. సో, వన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ స్టిల్ ఎ డిఫరెంట్ గేమ్. అండ్ టాక్టిక్స్ డిఫరెంట్. బట్ చూస్తే గనక అందరికి నచ్చుతదని నేను అంటున్నా. బికాజ్ నేను తక్కువ చూసినా గానీ ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ సీ. అవును రాహుల్. చాలా ఎక్సలెంట్ స్టోరీస్ ఉన్నాయి విమెన్స్ క్రికెట్‌లో అసలు కొంతమంది ఎలా క్రికెటర్స్ అయ్యారు, కొంతమందికి ఎలా అవకాశాలొచ్చినియి, అండ్ అలాగే వాళ్ళ కన్సిస్టెన్సీని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళెంత కష్టపడ్డారు. ఇట్లాంటివి చాలా అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ హోప్‌ఫుల్లీ విల్ డూ ఎ స్పెషల్ ఎపిసోడ్ టు టెల్ ఆల్ సచ్ వండర్‌ఫుల్ స్టోరీస్ టు ఆల్ అవర్ లిసనర్స్. సో, ఇప్పటికైతే నాకు తెలిసి దాదాపుగా మన ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్న క్రికెట్ అయినా దాదాపుగా ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే మనం దాదాపు కవర్ చేసినట్టేనా? ఇంకోటి రాజు, ఇండియా వాళ్ళకి అక్కడ టూర్ మ్యాచ్ నడుస్తుంది. అక్కడ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టేట. నీకు కేఎల్ రాహుల్‌ని ఎప్పుడు మనం అబ్బా! అయిపోయింది టెస్ట్ మ్యాచ్‌లలో మనం ఆడించకూడదు అనుకుంటాం. మళ్ళీ ఇట్లాంటివేవో చేసి టీమ్‌లోకొస్తాడు. మా బెంగుళూరోళ్ళు ఎప్పుడూ అంతే రాహుల్. ఎప్పుడు చూసినా నువ్వు అయిపోయింది, ఆట అయిపోయింది అనుకున్నప్పుడే రిటర్న్ వస్తారు. 'కేజీఎఫ్' సినిమా నీకు ఆల్రెడీ 'కేజీఎఫ్' సినిమాలో యష్ ఆల్రెడీ తన విశ్వరూపం చూపించుంటాడు. సో, నిజంగా సో హ్యాపీ ఫర్ కేఎల్ రాహుల్. ఎందుకంటే పాపం నువ్వు ఇందాక చెప్పినట్టుగానే లాస్ట్ దాదాపుగా 1 ఇయర్స్‌లో తనకేంటంటే కొంచెం అన్‌ఫార్చునేట్‌లీ అవకాశాలు లేక అనుకో, లేదు అవకాశం వచ్చినా తనకు సరైన రోల్‌లో లేదు తనకు సరిగ్గా ప్రూవ్ చేసుకునే అవకాశం రాకపోవడం ఏదైనా అనుకో, ఏం చెప్పుకున్నా సరే కొంచెం అండర్ ద రాడార్ ఎళ్ళిపోయాడు లైట్‌గా కొద్దిగా. ఎప్పుడైతే 2018లో ఇంగ్లాండ్ టూర్‌లో కియా ఓవల్‌లో ఒక అద్భుతమైన 150 ఎంతో కొడతాడు. అదయిన తర్వాత అందరూ ఓకే. మనకి మిడిల్ ఆర్డర్‌లో ఒక సాలిడ్ ప్లేయర్ దొరికేసాడు అనుకున్న టైంలో మరలా తను కొంచెం టు అండ్ ఫ్రో తన ఫార్మ్ కొంచెం అటు ఇటు ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల చాలా అండర్ ద రాడార్ ఎళ్ళిపోయాడు. సో, ఐయామ్ సో హ్యాపీ దట్ తనకి ఒక మంచి అవకాశం వచ్చింది ప్రాక్టీస్ గేమ్‌లో. సో, సెంచరీ కొట్టాడు. అండ్ అలాగే అపోజిట్ టీమ్‌లో ఇద్దరు ఇండియన్స్ ఆడుతున్నారు తెలుసా? సో, లిటరల్‌గా 24 ఇండియన్స్ వేర్ ఆన్ ద ఫీల్డ్ యెస్టర్‌డే ప్లేయింగ్ ఫర్ ఇండియా. యాహ్! అసలు నిజంగా. సో, డెప్త్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటే ఏంటో మనకు కనిపిస్తుంది. సో, అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ 100% ఫిట్ లేడంట. అందుకే టూర్ మ్యాచ్ ఆడలేదు. నీకు సాహా కూడా ఏదో ప్రాబ్లమ్ ఉంది అంటున్నారు. మరి తను సస్పెక్టెడ్ కోవిడ్ ఏదో. గుడ్ న్యూస్ ఏంటంటే రిషబ్ పంత్ రికవర్డ్ ఫ్రమ్ కోవిడ్ అంట. సో, తను ఇంకో 4 రోజుల్లో తను ఫిట్ టు ప్లే ఉంటాడట. సో, అమ్మో! ఆ భయమైతే లేదు. ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఉంటాడా లేదా అనేదైతే నో క్వెషన్. కేఎల్ రాహుల్ 101 కొట్టాడు రాహుల్. అండ్ అలాగే రవీంద్ర జడేజా 75 కొట్టాడు. అందులో 5 ఫోర్‌లు, ఒక 6. అండ్ అలాగే మన షార్దుల్ ఠాకూర్ ఒక చిన్న క్యామియో ఆడాడు 28 బాల్స్‌లో 20. కానీ మన కాకినాడ కుర్రోడైన హనుమ విహారీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. మరి అన్‌ఫార్చునేట్‌లీ తను నంబర్ 4లో ఆడి ఓన్లీ 24 మాత్రమే కొట్టగలిగాడు. అండ్ ఒక చిన్న సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నాకు స్కోర్ కార్డ్ చూసినప్పుడు పుజారా స్టంప్ ఔట్ అయ్యాడు. అంటే కొంచెం ఎందుకో నాకు ఇది జీర్ణించుకోవడం ఓహ్! కష్టంగా ఉంది. నేను గూడా చూసా. నేను గూడా చూసా. మరి కొంచెం ఆవేశపడుతున్నాడేమో అనిపించింది నాకు గూడా. పుజారా ఏంటి అసలు స్టంప్ అవడం ఏంటి? అది కూడా స్ట్రైక్ రేట్ 45 అంటే డీసెంట్ నన్నడిగితే. ఆ అంటే స్ట్రైక్ మరి రేట్‌లో మనం మరి మనం అంతా సావగొట్టాం కదా! మరి పోయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నేనే అంటావా? ఆ ఇండియా నన్నే అంటావా? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాడ్‌కాస్ట్ నాకు తెలిసి వినుంటాడు. నాకు తెలిసి చూడు మనోడు సెంచరీ కొట్టగానే అప్పట్లో దినేష్ రామ్‌దీన్ ఎలాగో అయితే ఒక పేపర్ తీసి బయట పెట్టాడో, నాకు తెలిసి పుజారా కూడా జేబులోంచి ఒక పేపర్ తీసి స్టాప్ నో రాహుల్ అంటాడేమో. ఎవరు ట్రాన్స్‌లేట్ చేసుంటారంటావు రాజు? మరి మన ఏముంది మన శ్రీ విహారీ అన్నే శ్రీ ఉన్నాడుగా. విహారీ అన్న విహారీ ఉన్నాడు. అన్నా చేసుండాలి. లేదంటే మన శ్రీధర్ శ్రీధర్ సార్ సార్ గూడా ఉన్నారు ఫీల్డింగ్ కోచ్.
ఓ మై గాడ్. ఓకే రాహుల్, ఇంకా ర్యాప్ అయితే. టీఎన్పిఎల్ నడుస్తుంది రాజు మరి. ఎందుకు రాహుల్ టీఎన్పిఎల్, కేపీఎల్ ఇవన్నీ చెప్తావు ఊరికే? మరి అక్కడి నుంచే కదా రాజు మరి ఐపీఎల్కి వస్తారు స్టార్స్, నటరాజన్లు. కానీ అదే ఇప్పటి వరకు అయితే 2 మ్యాచ్లు జరిగినాయి, 2 కూడా వాషౌట్ అయిపోయినాయి. అండ్ అలాగే మన ఎంపైర్ చిర్రా రవికాంత్ రెడ్డి గారితో చేసిన ఎపిసోడ్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో వన్స్ అగైన్ మా లిజనర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఎందుకంటే చాలా పెద్ద ఎపిసోడ్, ఎలా చాలా భయపడుతూ రిలీజ్ చేసాం నేను రాహుల్ కూడా. ఇంత పెద్ద ఎపిసోడ్ వింటారా వినరా అని కొంచెం మనసులో కొద్దిగా సందేహం ఉన్నది రిలీజ్ చేసే ముందు వరకు. కానీ రిలీజ్ చేసిన దాదాపు 48 గంటల లోపే మాకు వచ్చిన రెస్పాన్స్ చూసి నేను రాహుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అలాగే రవికాంత్ రెడ్డి సార్ కూడా అసలు నిజంగా పాపం ఆయనకి ఉన్న ఆ సమయానుకూలతను బట్టి కొంచెం ఆ ఎపిసోడ్ అక్కడితో కట్ అయిపోయింది. లేదంటే గనక ఆయన చాలా విషయాల్ని పంచుకోవడానికి మాతో ఆ రోజు ఇంక మాట్లాడుతూ ఉంటే ఇంక ఎపిసోడ్ ఎంత లెంత్ అయినా పోయేటట్టే కనపడింది. బట్ డ్యూ టు దట్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ అక్కడితో కట్ అయిపోయింది. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ మా రెగ్యులర్ లిజనర్స్ అయిన గౌతమ్ గారికి, అండ్ అలాగే నాగవాస్ రెడ్డి గారికి, అండ్ అలాగే అభిషేక్ రెడ్డికి. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కంటిన్యూస్గా ప్రతి ఎపిసోడ్ని వాళ్ళకి టైం ఉన్నప్పుడు మాకు వింటూ ఫీడ్బ్యాక్ రాస్తూ ఉంటారు. సో ఈ ప్రోత్సాహం మాకు ఎప్పటికీ కూడా రాహుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఇలాంటి ప్రోత్సాహమే మాకు ఇంధనం అని. సో నాకు తెలిసి అంతకంటే కరెక్ట్గా ఫిట్ అయ్యే వాక్యాన్ని నేనైతే చెప్పలేను. సో అండ్ అది కాకుండా మళ్ళీ మళ్ళీ నేను ఒకటే చెప్తుంటాను, నేను అదేంటి యాపిల్ పాడ్కాస్ట్ లో ఎవరైనా ఇంకా రివ్యూ రాయకపోతే, ఆ రివ్యూ కాకపోయినా రేటింగ్ ఇవ్వకపోతే మాకు ఖచ్చితంగా ఇవ్వండి. అది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. స్పాటిఫైలో కానీ ఎక్కడైనా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సబ్స్క్రిప్షన్స్ పెరిగే కొద్దీ స్పాటిఫైలో అయినా గూగుల్ పాడ్కాస్ట్లో అయినా వేరే వాళ్ళకి మా పాడ్కాస్ట్ కనిపిస్తుంది అనమాట. సో మీకు తెలియకుండానే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట, ఫోన్ లేదా కంప్యూటర్. సో మేక్ షూర్ యూ డూ దట్. అది కాకుండా మాకేమన్నా సజెషన్ ఇవ్వదలుచుకుంటే ఈమెయిల్ రాయడానికి మాత్రం ఏమాత్రం సందేహించకండి. cricketnagaram@gmail.com, ట్వీట్ చేయాలంటే @cricketnagaram. ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వాలంటే @cricketnagaram, అక్కడ కూడా మా హ్యాండిల్. సో మాతో చాలా మంది, మీలో ఫ్యాన్స్ చాలా మంది ఉంటే మెసేజ్ చేస్తారు. ఫ్యాన్స్ అనడం చాలా పెద్ద విషయం అనుకుంటా. రాహుల్ నువ్వు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనొద్దు కానీ శ్రోతరు అని చెప్పుకుందాం అంతే. మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మన క్రికెట్ నగరం ఫ్యామిలీ. ఫ్యామిలీ అన్నాడు కరెక్ట్. క్రికెట్ నగరం ఫ్యామిలీ. మనమేం రాక్ స్టార్స్ కాదు, మనకేం ఫ్యాన్స్ లేరులే కానీ వాళ్ళంతా కూడా మన ఫ్యామిలీనే, మన క్రికెట్ నగరం ఫ్యామిలీనే. అండ్ ఎస్పెషలీ నాకు నువ్వు చెప్తుంటే ఒక పేరు గుర్తొచ్చింది, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఆమీర్ భయ్యా అని ఒక అతను ఇన్స్టాగ్రామ్లో పాపం ఎప్పుడు భయ్యా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అడుగుతూనే ఉంటాడు కంటిన్యూస్గా. ఎప్పుడు ఎపిసోడ్ రిలీజ్ చేసిన వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ లిజనర్స్ ఆమీర్ భయ్యా. ఆన్ దిస్ నోట్ హ్యాపీ ఈద్ ముబారక్ నీకు అండ్ అలాగే మా శ్రోతలందరికీ కూడా. సో మా పాడ్కాస్ట్ని ఇలాగే ఆదరిస్తూ ఉండి, అండ్ అలాగే వేరే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకో. అంతేనా రాహుల్? అంతే రాజు. సో ఇక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో 1 వీక్ లో. ఈ మధ్య ఇంకో కంప్లైంట్ ఏమొచ్చిందంటే ఎవ్రీ వీక్ ఎపిసోడ్ రావట్లే అని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏంటి అరే వీకెండ్ వస్తుంది అలానే పార్టీ చేసుకుంటే మాకు సైడ్ లో క్రికెట్ నగరం కూడా ఉండాలని కూడా అడుగుతున్నారు. సో వీ విల్ మేక్ షూర్ ఎవ్రీ వీకెండ్. ఇవన్నీ నువ్వు సృష్టిస్తున్న కల్పితమైన మాటలా, లేదంటే నిజంగా వస్తున్న సంభాషణలా ఇవి? ఉన్నా లేకపోయినా చెప్పుకోవాలి కదా రాజు. మరి మన డప్పు మనం కొట్టుకోకపోతే ఎట్లా? అంతేనంటావా? అంతే. చాలా నేమ్స్ ఉన్నాయి ఇంకా మనకి ట్విట్టర్లో, ఇన్స్టాలో. మన లాయల్ ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ అంటున్నాను చూడు, నోటుకు వచ్చేస్తుంది అసలు. సో అందరికంటే ముందు టామీ భయ్య ఉంటాడు ట్విట్టర్లో. అసలు టామీ భయ్య మన ఎపిసోడ్లో మనం ఏదన్నా అటు ఇటు చేస్తే కనుక అస్సలు ఊరుకోడు. సో టామీ భయ్యకు కూడా ఒక స్పెషల్ థ్యాంక్ యూ. ఎస్ టామీ భయ్య. అవును, అంటే అసలు పేరు ఏంటో తెలియదు కానీ ముద్దు పేరు మాత్రం టామీ అని తెలుసు. సో ఆ నోట్తో చాలా ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్రికెట్. ఒలింపిక్స్ కూడా మొదలవుతుంది. అండ్ 100 కూడా మొదలవుతుంది. అవును వామ్మో, చాలా మంది క్రికెట్ రాజు మనం కవర్ చేయడానికి. సో చూస్తూనే ఉండండి క్రికెట్, వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ విత్ రాజు.